చేరి కూడిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలు, మా వందనాలు, వందనాలు. దేవుని సన్నిధి మన తోడునుగాక. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు ముఖాన్ని రెండిటితో కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన చక్కని అధ్యాయనం మనం చేస్తా ఉన్నాం. దేవుని సింహాసనానికి సమీపంగా ఉన్న దూతలకి 6 రెక్కలున్నాయని, వీటిని శరాపులు అని పిలుస్తారని, మహాదూతలు ఎంచబడ్డాయని. ఈ 6 రెక్కలకి వెళ్ళిన దూతలు 2 రెక్కలతో ముఖాన్ని 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి అని ఓ చక్కని దర్శనాన్ని యెషయా పాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరగాలి. 2 రెక్కలు ఎగిరి వెళ్తా ఉన్నాయి, చెప్పకని చెబుతున్నాయి. ఒకరోజు మనం కూడా పక్షి రాజులాగా రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. హల్లెలూయా. ఎగిరి వెళ్ళిపోవాలంటే, కొనిపోబడాలంటే యోబు 34:20 బలవంతులే దైవికంగా కొనిపోబడతారు, బలహీనులు దైవికంగా ఎగిరి వెళ్ళలేరు, కొనిపోబడలేరు అని కూడా మనకు అర్థం అవ్వాలి. ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తీరిగ్గా తేరగొచ్చే బలమా? కాదు కాదు, ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మొర్దెకై బలమును గూర్చి అన్న మాట మనకు కనబడుద్ది. ఎవరి మొర్దెకై? చెరపట్టబడిన యూదుడని, బెన్యామీను గోత్రికుడని మనం విన్నాం. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాల ప్రకారంగా ద్వారపాలకుడుగా పనిచేస్తున్న ఈ మొర్దెకై తన పనిలో నమ్మకత్వాన్ని కనపరచగా రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని. బలం ఏంటి? తన బలం నమ్మకత్వం. బైబిల్ చెబుతుంది సామెతలు 28:20 నమ్మకస్తునికి మెండైన దీవెనలు అని. ఏ విషయంలో నమ్మకంగా ఉండాలయ్యా అని మనం అడిగితే పౌలు అపోస్తలుడు తిమోతి పాస్టర్ గారితో అంటారు, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి అని. మీ ఆత్మీయ క్షేమం కొరకు 5 సంగతులు ప్రస్తావించాను. 1, ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలని. 2వదిగా ఆ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు ఒక సేవకుణ్ణి, ఒక సంఘ కాపర్ని, దైవజుణ్ణి, ఒక ఆత్మీయ తండ్రిని వాడుకుంటాడని. దైవజుని ఎదుట నమ్మకంగా ఉండాలని. అలా రక్షించబడిన మనల్ని గాలికి వదిలేయలేదు, పోట కూలి వాని ఇంటికి చేర్చినట్లుగా ఒక సహవాసంలో దేవుడు చేర్చాడు మనల్ని. అంటే మనం వెళ్ళే సహవాసంలో నమ్మకంగా ఉండాలి. అలా వెళ్ళే మనం దేవుని మందిరానికి అలా వెళ్ళి చేస్తే సరిపోదా? కాదు, ఏదో ఒక పరిచర్య మనం చేయాలి. బైబిల్ సెలవిస్తుంది మనమందరం దేవుని పనిలో పాలి భాగస్తులుగా మారాలి. పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. దైవజనులు ప్రేరణ బట్టో, ప్రోత్సాహం బట్టో, దేవుని ఆలోచన బట్టో, నీ ఇష్టాన్ని బట్టో ఏదో ఒక పరిచర్యలు ఇన్వాల్వ్ అవుతావు. అలా ఇన్వాల్వ్ అయి ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. మనుషుల మెప్పును కాదు కోరేది, పరిచర్య చేసేవారిని చూసేది దేవుడు, ఆశీర్వదించేది దేవుడు. 5వదిగా మన జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. 4వ సందర్భాన్ని ఎదురు తీసుకొని నేను మాట్లాడుతున్న పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అని. మొదటి భాగంలో చెప్పాను, బైబిల్లో భక్తజనం మనకు కనబడుతున్నారు. మోషే గారి నాయకత్వంలో అహరోను గారు, మోషే గారి నాయకత్వంలో యెహోషువ గారు, ఏలియా గారి నాయకత్వంలో ఎలీషా గారు, ఎలీషా గారి నాయకత్వంలో అపనమ్మకస్తుడికి మిగిలిపోయిన గెహాజీ. క్రొత్త నిబంధనకు వస్తే పౌలు అపోస్తలుల దగ్గర చాలా మంది స్ఫూర్తి చెందారు, బలపడ్డారు, తర్ఫీదు పొందారు, సేవకులు ఉన్నారు. కానీ ఒక్క వ్యక్తి గురించి పౌలు గారు అంటాడు, ప్రియమైన వాడు, నమ్మకమైన వాడు తిమోతిని గురించిన వివరాలు మీకు ఇచ్చాను. వీళ్ళందరూ సేవ కొరకు శిష్యర్కం చేసిన వాళ్ళు కనుక తగిన ఘనతలు, తగిన హోదాలు పొందుకున్నారు. సరే,
మరి విశ్వాసులు పరిచర్లో పాలు పొందే అవకాశం లేదా? విశ్వాసులకి ఆ బాధ్యత లేదా? బైబిల్ సెలవిస్తుంది విశ్వాసులు కూడా పరిచర్లో పాలి భాగస్తులుగా ఉండాలి. మనమందరం దేవుని పనిలో మన వంతు మనం పాలి భాగస్తులుగా ఉండాలి. అది మనకి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం. మనం దేవుని పనిలో కలుసుకోవడం వలన, కలవడం వలన, పాలు పొందడం వల్ల కలిగే శ్రేష్టమైన ఆశీర్వాదం అది. మీరు జాగ్రత్తగా బైబిల్ మీరు చూస్తే యెషయా పుస్తకం 9వ అధ్యాయం 6వ వచనం భాగాన్ని చదవండి ఒకసారి. యెషయా పుస్తకం 9వ అధ్యాయం 6వ వచనం. ఇట్రమ్మా, ఇక్కడ చదువు. మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఇప్పుడు జాగ్రత్త ఉండండి, భుజముల మీద రాజ్యభారం ఉంది. ఎక్కడుంది? దేవుని రాజ్యభారం ఎక్కడుంది? భుజాల మీద ఉంది. పట్టుకో దీన్ని. ఇప్పుడు ఎక్కడుంది రాజ్యభారం? భుజముల మీద. ఇప్పుడు మనం సంఘం, ఆయన శరీరం, ఆయన శరీరం. సంఘానికి శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు చెప్పాలందరూ? సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు ఈ తల యేసు ప్రభు. ఇప్పుడు మన ఈ శరీరంలో అవయాలై ఉన్నాం, రకరకాల భాగాలై ఉన్నాం. ఇప్పుడు రాజ్యభారం శిరస్సు మీద ఉందా, భుజం మీద ఉందా? రాజ్యభారం శిరస్సు మీద ఉంటే అది దేవుడు కలగజేసుకునే విధానం. బైబిల్ చెబుతుంది రాజ్యభారం భుజముల మీద మోపబడింది. అంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయవలసిన బాధ్యత సంఘంలో అవయాలుగా జతపరచబడిన ప్రతి విశ్వాసి మీద ఉంది. హల్లెలూయా! ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అంటే రాజ్య భారం భుజముల మీద మోపబడి, శిరస్సు మీద లేదు, భుజం మీద ఉంది. అంటే ప్రతి వ్యక్తి బాధ్యత ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయాలి. నీ బాధ్యత అది. నువ్వు బాధ్యత రహితంగా ఉంటే దాని నష్టం నువ్వు అనుభవిస్తావు అంతే. ఈ ప్రత్యక్షత అర్థమైతే మనం ఏదో ఒక వంతులో మనం నిలబడతామంతే, కనబడతామంతే. ఇది నా బాధ్యత, ఇది నా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అంతే. దేవుని పనిలో పాలు పొందే భాగ్యం అండి. ఇప్పుడు కొంతమంది ఏదన్నా పని అప్పగించామనుకోండి, వాళ్ళే ఓడాలనుకోండి, పద్దాకులు నేనే ఓడవాలి, నేనే చేపలు పరవాలి, నేను ఊడిచి చేపలు పరిస్తే వీళ్ళందరూ వచ్చి కూర్చుంటారు. వీళ్ళు ఎవరికి పట్టట్లే ఏమి అని కొంతమంది సొనుక్కుంటారు, గొనుక్కుంటారు. నేను అంటాను, బాధ్యత వేరు, భారం వేరు. దేవుని పని భారంగా ఇస్తే ఇబ్బందిగా ఉంటుంది, అది బాధ్యతగా తీసుకుంటే ఇష్టంగా మనం చేస్తాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆదివారం పూట నేను తెల్లవారుజామున 2:30 ఖచ్చితంగా లైన్లోకి రావాలి. భారంగా తీసుకుంటే ఎందుకు వచ్చింది, ఆదివారం పూట పెడుతుంటే సక్రంగిలు వచ్చి రావట్లేదు, ఎందుకులే, నేను 11 గంటలకి పెట్టేస్తా, వచ్చిన వాళ్ళు వస్తారు, రానోళ్ళు మారుకుంటారు, నాకెందుకు అంటే భారం అయిష్టాన్ని కనపరుస్తుంది, బాధ్యత ఇష్టాన్ని కనపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. భారంగా ఉండకూడదు. అది ఏదైనా దేవుని పనిలో నువ్వు పాలు పొందే విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకూడదు. ఇప్పుడు మనందరం ఒక కుటుంబం, మనందరం ఒక కుటుంబంగా చేర్చబడ్డాం. సంఘం ఎలా ఉండాలంటే ఒక్క మనుషుడైనట్టుగా పనిచేయాలి. ఆమేన్, ఒక్క మనుషుడైనట్టుగా. ఒక ఇంట్లో 4 ఉంటే 4 రకాల ఆలోచనలు, కానీ సంఘంలో పరిశుద్ధాత్ముడు కలిగించే ఐక్యత, ఆ బాండ్, ఆ బంధం చాలా బలమైంది. 100 కుటుంబాల కలయిక సంఘం. కానీ సంఘం ఎలా ఉండాలి? ఒక్క మనుష్యుడైనట్టుగా.
ఒక్క మనుషుడైనట్టుగా పని చేయగలిగితే ఆ సంఘం దేవుని రాజ్య వ్యాప్తిలో ఒక అడుగు ముందుగానే ఉంటుంది, కానీ వెనక్కి తగ్గదు, వెనక్కి పోదు. ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి, కానీ ఎందుకు దేవుని రాజ్య వ్యాప్తి జరగట్లేదు అంటే కారణం ఒకటే, భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన అభిప్రాయాలు, భిన్నమైన నడవడిక, కదలికలు ఉండడం వల్ల సంఘాల్లో అభ్యంతరాలు, ఆటంకాలు, అవరోధాలు కలుగుతున్నాయి. ఒక్క కోటం పెట్టి ముగిస్తే పాస్టర్ గారికి అసలు 100 పెళ్లిళ్ళు చేసినతో సమానం. ఒక్క కోటం ముగిస్తే. కోటలు పెట్టేది ఎందుకు? సంఘం బలపడి క్షేమాభివృద్ధి పొంది నూతన ఆత్మలు చేర్చబడాలి. నూతన ఆత్మలు చేర్చబడకపోయినా సంఘం బలపడి క్షేమాభివృద్ధిలోనికి రావాలి. ఇప్పుడు 10 మంది ఉన్న సంఘంలో పాస్టర్ గారు తిప్పలపడి కోటం పెట్టాడు అనుకోండి, ఆ కోటం అయ్యే తర్వాత కొంతమంది చర్చి మారుకుంటారు. ఏందయ్యా అంటే కంప్లైంట్ ఒకటే, అయ్యగారు నేను అంత కష్టపడి చేస్తే వాళ్ళు నెట్టబడితేట మాట్లాడారండి, నాకు మనసు రావట్లే, నాకు బాధగా ఉంది. అయ్యగారు నేను చేసిన తప్పేంది అయ్యగారు, కనుక నేను చర్చికి రాను, నేను వంటల కాడుండి చేయి కాల్చుకున్నాను అయ్యగారు, మా ఇంట్లో కూడా వంట చేయను, నేను దేవుని పని నేను వస్తే చేయి కాలింది, నిలబడి నొప్పులు అంత చేస్తే ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి వీళ్ళు. అమ్మా 10 మంది బలపడి 20 మంది అవుతారు అనుకుంటే 10 మంది బలపడడం కాదు, బలహీన పడే 10 మంది కాస్త 5 కోటాలు మా సావుకు వస్తున్నాయి అని అనుకుంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నిజం. అంటే పరిశుద్ధాత్ముడు కలిగించే ఆ బంధం ఒక్క మనుషుడైనట్లుగా ఇవన్నీ అనుభవించి వీటినన్నిటిని కనులారా చూస్తా, భరిస్తా, సహిస్తా, నేర్చుకుంటా, ఓర్చుకుంటా, దేవుని వైపు చూస్తా ప్రతి సేవకుడు వెళ్తాడు. కనుక నేను చేసే ప్రార్థన ఒకటే, ప్రభా ఏ కోటం అయినా అభ్యంతరకరంగా ఉంటే ప్రభా అది వద్దు. ఒక కోటం సంఘానికి అభ్యంతరకరంగా ఉండకూడదు. మనలో ఆ భావం, నేను నా వంతు, నా బాధ్యత. ఇప్పుడు సంఘం అంతా కలిసి ఒక విషయం చేయాలనుకోండి, అందరు తల కాసినివ్వాలి. అన్ని సంఘాల్లో ఉంటారు ఇటువంటి ముసురు క్యాండిడేట్లు. ఏ క్యాండిడేట్లు? ఏ క్యాండిడేట్లు? ముసురు క్యాండిడేట్లు అనమాట. మొన్నే ఇచ్చే కదా మళ్ళీ ఇచ్చేయండి అడుక్కు తినేవాళ్ళ. అంటే నీకు భారమా బాధ్యత? చెప్పండి, భారమా బాధ్యత? అంటే నీకు రెస్పాన్సిబిలిటీ లేదు. ఒకటి గమనించు, మనం ఇవ్వడం వలన, కలవడం వలన, చేయడం వలన దేవుని రాజ్య వ్యాప్తిలో నీ వంతు కనబడుతుంది. కనుక నిత్య రాజ్యంలోకి వెళ్ళాక ఆ పంటను కోస్తావు. హల్లెలూయా. ఎవరి మీద ఉంది రాజ్యభారం? భుజాల మీద, నెత్తి మీద. శిరస్సు ఎవరు? భుజం మీద మోపడంతే. ఎవరి మీద ఉంది భారం? మన మీద ఉంది. మన బాధ్యత అది. బాధ్యతగా తీసుకుంటే ఇష్టంతో చేస్తాం, భారంగా తీసుకుంటే ఇబ్బందిగా చేస్తాం. భక్తి కూడా అంతే.
బాధ్యత అన్నిటికంటే ముఖ్యం. దేవుని సంత నేను నిలబడ్డాం, ఆ భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. దాన్ని పాడు చేసుకుంటే నేను దరిద్రగొట్టోళ్ళగా దరిద్రగొట్టి దానిలాగా తయారవుతా. అది నాకే నష్టం. కనుక దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నేను పొందుకున్నాను, దాన్ని కాపాడుకోవాలి. నా వంతు, నా బాధ్యత అనుకుంటే అసలు భారంగా ఫీల్ అవ్వం. కొంతమంది ఏంది ప్రార్థన, పొద్దున్న లేగలేకపోయానండి. లేగలేకపోయావా? ప్రొక్లేం తెచ్చి లేపమంటావా ఏంది? లేగలేకపోయానండి. ఏందో రాత్రి త్వరగా నిద్ర పట్టదు. మరి రాత్రి త్వరగా నిద్ర పట్టకపోయినా నీ వ్యక్తిగత పనుల్లో చొరబడవా? నేను చూస్తా కొంతమంది ఈడ్చుకుంటూ క్యారెబడికి ఈడ్చుకుంటూ ఏడకమ్మా అంటే కూలికి, ఎందుకు అట్టకపోతే ఆడు ఎరగొడతాడు. మరి ఆడపోయేది మంచిది. బాధ్యత ఏంటది? బాధ్యత. మరి భక్తు వెళ్తే వెళ్తాం, పోలేకపోతే లేదు. బాధ్యత తీసుకుంటే నేను ఈ టైంకి వెళ్ళిపోవాలి, నేను టయానికి వచ్చేస్తున్నా కదా. నేను గమనించింది ఏంటంటే, టయానికి ప్రారంభించి టయానికి ముగించలేదు అనుకోండి, ఒక్కొక్కసారి నీకు రావాలనుకున్నా అమ్మో టయానికి అవ్వట్లే, వెళ్ళినా కూడా ఇబ్బంది. అదే టైం ముగిస్తేనా ఈ టైంకి అయిపోద్దిగా, ఖచ్చితంగా ఈ టైంకి అయిపోద్దిగా, కనుక నేను ఖచ్చితంగా ఇంకో పనిలో ఇన్వాల్వ్ అవ్వచ్చుగా. కనుక ఆ టైం ఖచ్చితంగా టైం మెయింటైన్ ఉంది. కనుక ఆ టైం నేను వెళ్ళిపోతే, ఆ టైంలో నేను దేవుని సన్నిధిలో ఉండి వెళ్ళిపోవడం వల్ల నాకు బెటర్ కదా అనిపిస్తుంది నీకు. అందుకని కోటం పెట్టి పాడి 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 నీ పాడుగాను పాడిన పాట పాడి 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 ఎంతసేపు పాడుతావు? మన వాళ్ళు అర్థం చేసుకున్నారు 200 నిజం. కొంతమంది అయితే ఆ చర్చి పోతే పాటలు పాడినట్లే, పాస్టర్ 2 పాటలు ఏనంటే ఏందో మరి ఆ పాటని ఏందో, ఆ చర్చి ఏందో, ఆ పాస్టర్ ఏందో, మరి మాకేం అర్థం కావట్లే. కమ్మకు చూడాలి గంట సేపు ఎన్ని పాటలు పాడతారు, గలగల 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 మరి పాడుతుంటే అబ్బా 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 మేము కూడా 2 పాటలు వేసుకుంటాం కదా, బాగానే ఉంటుంది కదా. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది కదా, పాటలు రాని సంగతి. వామో ఈ పిల్ల పట్టింది, అయ్యో ఈడు పట్టాడు, ఎట్ట అంటాడు, అట్ట అంటాడు, ఇట్ట అంటాడు, అట్ట అంటాడు, ఎప్పుడు దాకా దిగుతాడో తెలియదు అన్నట్టుగా. అదే టైం మెయింటైన్ అయితేనా చక్కగా 2 పాటలు 3 పాటలు. ఏమంటే అసలు వాస్తవం చెప్పాలంటే చర్చిలో పాటలు అనవసరం అండి. అందరు కలిసి పాడతారా ఏమండి? ఒకడు పాడుతుంటే దిక్కులు చూస్తుంటాం. ఏమండి పూర్వకాలంలో సంఘాలు వాయిద్యాలు లేకపోయినా 10 తంతుల సితారతో దేవుణ్ణి ఆరాధించారు. 10 తంతుల సితార అంటే ఏంది? కొట్టండి ఒకసారి, ఆపండి. రికార్డింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళి చూడు, దెబ్బ పిచ్చి అతిరిపోతావు నువ్వు. చప్పట్లు కొట్టిన తర్వాత రికార్డింగ్ చేసి ప్రశాంత్ ఇంటికి అడుగు, నువ్వు పిచ్చి ఆసుపత్రి పోపని నన్ను అడుగు. మరి ఎంత ధైర్యం ఇస్తానండి, ఎంత ఓపిక అండి. మీ మొఖాలు చూడ, అసలు ఎన్ని రకాల మొఖాలు అండి. ఆధార్ కార్డోడు కూడా తీలంత ఘోరంగా పెడతారు కొంతమంది మొఖాలు. ఆ మొఖాలు కూడా మేమే చూడాలిగా. ఎంత ధైర్యం ఇస్తేనండి అండి నిలబడడానికి, అంతేనా? ఓ మై గాడ్, ఇంక అయిపోయింది. నీ మొఖాన్ని చూడలే నాకు ఎంత ధైర్యం కావాలమ్మా. వాయో ఉన్నావా పోయా, ఎంత ధైర్యం ఇస్తేనండి. సాపాట్లు కొట్టం, కలిసి పాడం, నీ పాట నీదే, నా పాట నాదే. ఉపయోగం ఉంది. అందరు ఏకాత్మతో కలిసి పాట పాడితే 2 పాటలు పాడినా 3 పాటలు పాడినా ఆరాధన అయిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, ఇవన్నీ ఒక విశ్వాసికి తగినట్లుగా నడిచే బాధ్యతలు. ఎట్లా ఉండడం వలన, క్రమబద్ధీకరించబడడం వలన నువ్వు వ్యక్తిగత జీవితంలో, భక్తి జీవితంలో బలపడతావు.
ఇంత రెస్పాన్సిబిలిటీ దేవుడు సంఘానికి వచ్చే ప్రతి విశ్వాసికి ఇచ్చాడు. ఆమేన్. చూడండి ఒకసారి ఇర్మియా పుస్తకం 33:22. నాకు పరిచర్య చేయు లేవీయులను, జాగ్రత్త, నాకు పరిచర్య చేసే లేవీయులు అంటే ప్రత్యక్ష గుడార భాగంలో పరిచర్య చేసే భాగ్యాన్ని 12 గోత్రాల్లో ఒక లేవి గోత్రానికి ఇచ్చాడు. అసలు ఈ లేవీయులు ఎవరు? చరిత్ర తొంగి చూస్తే యాకోబు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 13 మంది పిల్లలు, ఒక్కనొక్క కూతురు దీనా, 12 మంది మగపిల్లలు. 3వ కొడుకు పేరే లేవి. ఈ లేవీలో నుంచి వచ్చిన జాతి వంశమే లేవీయులుగా పిలబడుతున్నారు. లేవి గోత్రంగా ఎంచబడ్డారు. దీంట్లో మోటాలు చాలా ఉన్నాయి. ఈ లేవి గారికి 4 కొడుకులు, ఆ 4 కొడుకులు మళ్ళీ కొడుకులు. ఎట్లా లేవి గోత్రంలోని కొన్ని కుటుంబాలు, కొన్ని తరగతులు ఉన్నాయి. జాగ్రత్త పిల్లారా, లేవీల చరిత్ర మనం తొంగి చూస్తే ఆ మెంచులని వీళ్ళు అసలు దేవుని మందిరంలో పనిచేసే అంత భాగ్యాన్ని వీళ్ళు పొందుకోవడం అర్హులేనా? మనం అంట అసలు ఈ దుర్మార్గుడు చర్చికి వస్తున్నాడు, ఈ పనికి మన చర్చికి వస్తుంది అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనకిచ్చిన భాగ్యం గొప్పది. ప్రత్యక్ష గుడారంలో లేవి గోత్రికులు, యాజకులు, ప్రధాన యాజకుడు తప్ప మరొక మనిషి, మరొక వ్యక్తి అడుగు పెట్టడానికి వీలు లేని ఆ స్థలములో క్రొత్త నిబంధన ద్వారా, క్రొత్త నిబంధన రక్తము చిందించడం ద్వారా, యేసు ప్రభు ప్రాణం పెట్టడం ద్వారా, తెర 2 భాగాలుగా చెరగడం ద్వారా ప్రతి వ్యక్తికి అవకాశం దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఆవరణలోకి రావడానికి అవకాశం లేదు. చర్చ్ గ్రౌండ్ లోకి ఎంట్రన్స్ లేదు. చర్చిలో లోపల భాగంలోకి అవకాశం లేదు. బలిపీఠం మీదకి ఒక ప్రధాన యాజకుడే సంవత్సరానికి ఒక్కసారి. అటువంటి పవిత్రమైన స్థలాన్ని, జాగ్రత్త పరచబడిన స్థలాన్ని యేసు ప్రభుల వారు ప్రాణం పెట్టడం ద్వారా, రక్తం చిందించడం ద్వారా ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అంటే ఎంత భాగ్యం దేవుడు ఇచ్చాడు మనకి. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకని ఒక ఆయన అంటాడు, కలలోనైనా అనుకోలేదు, కలలోనైనా అనుకోలేదు, నాకింత భాగ్యము 2008, 2007, 2006, 2005, 2001, 1999, 1980 ఆ సంవత్సరంలో ఇప్పుడు అనుకున్నావు ఎంత భాగ్యం దేవుడేస్తాడని. ఇలా చర్చికి వస్తాను నేను, ఇట్లా ఒక సేవకుని దేవుడు పంపిస్తాడు, ఆ సేవకుని ద్వారా మా గ్రామాన్ని కదిలిస్తాడు, దేవుని పని జరుగుద్ది, ఆ దేవుని అసలు నిలిచే భాగ్యం నాకు ఇస్తాడు అని ఎప్పుడన్నా ఊహించావా? అసలు నేను ఊహించలే. నేను సేవ చేస్తాను అనుకోలే. అసలు యేసు ప్రభు అనే దేవుడు నమ్ముకొని నేను దైవికంగా నడుస్తానన్న ఆలోచన ఎప్పుడు చేయలే నా జీవితంలో. ఆశ్చర్యం. నాకింత భాగ్యము కలదని కలలోనైనా అనుకోలేదు, కలలోనైనా అనుకోలేదు, నాకింత భాగ్యము కలదని, నాకింత భాగ్యము కలదని. ఆరాధనా 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 నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. పాడాలి. ఆరాధనా కలిసి పాడాలి.
ప్రకాశించే ఆ దివ్య సీయోనులో కనురా నిన్ను దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో కనురా నిన్ను దర్శింతును. నన్ను దాటిపోయి సౌందర్యుడా నా పట్టు తిరిగిన సమరీయుడా. నన్ను దాటిపోయి సౌందర్యుడా నా పట్టు తిరిగిన సమరీయుడా నా తండ్రి నీ సముఖములో దీనుడనై నిన్ను దర్శింతును. నా తండ్రి నీ సముఖములో దీనుడనై నిన్ను దర్శింతును. దీనుడనై నిన్ను దర్శింతును. ఆరాధనా 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 స్తుతి ఆరాధన ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా పాడాలందరూ. ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా. ప్రత్యక్ష గుడారంలో పనిచేసే భాగ్యం లేవీయులకు ఇచ్చాడు. ఇంత భాగ్యాన్ని పొందుకోవడానికి ఎట్లా అయింది అవకాశం? వీళ్ళ చరిత్ర తొంగి చూస్తే ఆదికాండం 34వ అధ్యాయంలో చెల్లి చెరపబడిందని దుర్మార్గకంగా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడి ప్రీప్లాన్డ్గా ఒక దేశాన్ని, ఒక పట్టణంలో ఉన్న పురుషుల్ని నరకడం మొదలుపెట్టారు. లేవి షిమియోన్ అని ఇద్దరు అన్నదమ్ములు. రక్తపాతం ఏరులై పారింది. తండ్రి కంగారు పడిపోయాడు. ఇంత దుర్మార్గత మీలో ఎట్టొచ్చిందిరా, అసలు నా పెంపకమనేది అని నెత్తి నోరు కొట్టుకున్నాడు యాకోబు గారు. చివరి దశలో అవసాన కాలంలో 12 మంది పిల్లల్ని ఆశీర్వదించడానికి పిలిచాడు. ఆ రోజుల్లో ఆస్తి ఏంటంటే తల్లిదండ్రుల ఆశీర్వాదమే. ఆమేన్. తల్లిదండ్రుల దీవెనే. ఆటోల మీద పెడతారు వెనకనేమని అమ్మ దీవెనా అని. అమ్మ దీవెనా అని అంత అగసాట్లు పెట్టి ముక్కి మూలిగి నెట్టి తన్ని కొట్టి లాక్కొచ్చి ఆటో తెచ్చి అమ్మ దీవెనా అటాబా. మారోతి తెలుసా మీకు? మారోతి ఒక ఆయన వాళ్ళ అమ్మకాడికి వెళ్ళి గొడవ పెట్టుకొని నేను ఒక కార్ కంపెనీ రిలీజ్ చేస్తాను పెడతాను అని ప్రిప్లాన్డ్గా పనిచేస్తుంటే ఆ తల్లి ఏడ్చింది. ఒరే నాన్న వద్దురా వద్దు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అన్న వ్యక్తి తల్లితో పోట్లాడి కొంత భాగం తీసుకొని కార్ మోడలైజ్ చేసి ఒక కంపెనీ ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటికి ఆ కారుకి పేరు పెట్టలే, ఆ కంపెనీకి పేరు పెట్టలే. మిగతా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, సార్ ఏం పెడదాం అని. వాళ్ళ అమ్మ ఏడ్చింది కదా, ఏమన్నారు తెలుసా? మారోతి. ఏంటి? మా అమ్మ ఏడ్చింది వద్దని. మారుతి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మారుతి సుజుకి, అందుకని అక్కడి నుంచి వచ్చింది మారుతి. మా అమ్మ ఏడ్చింది. పింఛన్ డబ్బులు లాక్కొని వాళ్ళ కాడికి వచ్చి లాక్కొని తెచ్చుకొని కొనుక్కొని దాన్ని సక్రంగా తిప్పుతాడా? సల్లంగా ఉంటాడా? సాలీడు పురుగు కంటే ఘోరంగా తిరుగుతాడు వీడు. దాని మధ్యలోనే బోల్త కొట్టేస్తాడా? ఏడ పెడతాడో తెలియదు, ఎడిపోతాడో తెలియదు. వెనక అమ్మ దీవేనా. అబ్బా బాగుంది టైటిల్, వాస్తవే. అసలైన ఆశీర్వాదం తల్లిదండ్రుల దీవెన. ఆమేన్. హల్లెలూయా. భౌతిక సంబంధమైన ఆస్తులు
ఈ భౌతిక సంబంధం వాటిని మనం సమకూర్చుకున్నా అవి ఎవరికి వశం అవుతాయో తెలియదు. కూడబెట్టేది ఒకడైతే ఖర్చు పెట్టేది ఇంకొకడు అని పెద్ద ఊరకనలే ఇదే. అందుకని వాడు పోగైతే ఒకడు దాన్ని మొత్తం దిగదుడుతాడు. ఏ తరాన్ని చూడండి, ఎంతగా పోగేస్తారో అంతగా దిగదుడుతాడు ఒకడు. ఏదో ఒక తరానికి దిగదుడిచి ఒకటి తగులుతాడు, మొత్తం పరులు పాలు చేస్తాడు ఆస్తి మొత్తం. అసలైన ఆస్తి తల్లిదండ్రుల దీవెన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పూర్వకాలం యాకోబు కాలంలో జరిగిన అనుభవం అది. యాకోబు గారికి ఆస్తులు లేవండి, గొర్రెలు లేవా, ఎడ్లు లేవా? డాడీ చిన్నోడు గొర్రెలు లేవు, నాకు ఎద్దులు లేవు. లేబే అయి కాదు, మాకు తల్లిదండ్రుల ఆశీర్వాదం. యాకోబు పిలిచాడు, ప్రార్థన చేశాడు, వాళ్ళు ఆశీర్వదిస్తున్నాడు. 49వ అధ్యాయం ఆదికాండంలో రూబేను కోసం మాట్లాడుతూ, అరే రూబేనా నువ్వు తండ్రి మంచం ఎక్కావురా అని అతన్ని గురించి నా దేవుని ఆలోచన చెప్పాడు. ఇట్లా మాట్లాడుతూ లేవి షిమ్యోల గురించి మాట్లాడుతూ, వీళ్ళ సంఘంలో చేరొద్దు, వీళ్ళు దుర్మార్గులు, వీరు కోపిస్తులు. దేవుని ఆలోచన ఎరిగిన తండ్రి వాళ్ళ మీద శపితమైన మాటలు పలికాడు. అది యాకోబు పలికిన మాటలు కాదు సుమా, దేవుడు చెప్పిన వాటిని పలికాడు. వాళ్ళ జీవితం శాపనార్థంగా ఉంది. దేవుని ఎదుట వాళ్ళ జీవితం శాపనార్థంగా ఉంది. మరి ఇటువంటి శపితమైన జనం ఎట్లా పొందుకునేంత భాగ్యాన్ని? నిర్గమాకాండం 32వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ గందరగోళం ఉంటే ఆ 12 మంది గోత్రాల వారి మధ్యలోకి వచ్చిన మోషే పాస్కరే దేవుని పక్షం ఉన్న వాళ్ళు పక్కరండే అనగంటే లేవి గోత్రికులు అందరూ పక్క వచ్చారు. లేవి గోత్రికులు కొంతమంది కాదు, అందరూ పక్క వచ్చేసారు. మిగతా 11 గోత్రాలు ఉరిమి చూస్తా, మూతులు ఇరుత్తా, గొసగొసలాడుతా, గొనుక్కుంటా, సొనుక్కుంటా. ఒకటి గమనించండి, సేవకుడు నీకేది చెప్పినా అది నీ మేలు కొరకే. ఆమేన్. ఒకవేళ మితిమీరి మేము మాట్లాడామనుకో మా లెక్కలు ఆడ తేలుతాడు ఆయన. ఎక్కడ తేలుతాడు? ఆడ తేలుతాడు. అవకాశం ఉందని, ఛాన్స్ ఉందని ఎట్టబడితే అట్ట మాట్లాడామనుకో మా లెక్కలు ఆడ తేలుతాడు ఆయన. ఆడ తేలుతాడు, తొక్కి నారదేస్తాడు. ఆ భయంతో మేము మాట్లాడి, ఆ భయంతో పని చేయాల. నోరు ఉందని ఏది పడితే మేము మాట్లాడకూడదు. జాగ్రత్తగా మాట్లాడాల్సిన బాధ్యత మాకుంది. కానీ కొన్ని మాటలు మనకు బాధ అనిపిస్తాయి. దేవజనుడు ఎప్పుడు చెప్పించడు, మీరు శాపంలోకి వెళ్ళే పరిధుల్లోకి రాకూడదని సేవకుడు మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు ఏందా శపితమైన మాటలు, ఏందా మాటలు అంటే అలా నువ్వు వినకుండా లెక్క లేకుండా ప్రవర్తిస్తే నష్టపోయింది నువ్వే. 11 మంది మాత్రం ఉరుములు చూస్తున్నారు, మూతులు ఇరుతున్నారు, లెక్క లేకుండా ఆలోచిస్తున్నారు. మోషే పాస్కర్ అంటాడు లేవీలతో, కత్తి చేత పట్టుకొని అన్న చెల్లి అక్క తమ్ముడు చూడ నరికిపడేది అంటాడు. అక్షరార్థం తీసుకుంటే తేడా పడతాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో పనికిరాని తీగల్ని కత్తిరించేసేయాలి, పనికిరాని సహవాసాలు ఉండకూడదు. నీ భక్తిని పాడు చేసేవి, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేసే, నీ వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసే సహవాసాలు నీకు ఉండకూడదు. తొంటరి సహవాసం చేసేవాడు తొంటరుడైపోతాడు. మూర్ఖులతో సహవాసం చేసేవాడు మూర్ఖుడైపోతాడు. 6 నెలలు పోతే వీళ్ళే వాళ్ళైపోతారు. ఎవరితో నీ సహవాసం? ఓ పెద్ద ఆయన అంటాడు, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ ఏందో నేను చెప్తా. నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ ఏందో చెప్తా. అంతే. మంచోళ్ళమైతే మంచిగా ఆలోచించి మంచోళ్ళతో సహవాసం చేస్తాం. వాడు డేంజర్ క్యాండిడేట్ వెళ్తే వాడి దరిదబ్బులు కూడా రానివ్వం. ఎందుకంటే మనం స్పాయిల్ అయిపోతాం. పనికిరాని తీగలు కత్తిరించేసేయాలి, కత్తి చేత పట్టుకున్న అనుభవం. తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు, ప్రతి ఇష్టాన్ని చంపుకున్నారు, దేవుని ఇష్టాన్ని గౌరవించారు గనక దేవుడు వీళ్ళకి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో నిత్యం నిలిచే భాగ్యం దేవుడిచ్చాడు. మనం కూడా దేవుని పక్షంగా ఉండాలి, పనికిరాని తీగలు కత్తిరించుకోవాలి. మన ఇష్టాలను చంపుకున్నప్పుడే మనం నిత్య కట్టడిగా దేవుని సన్నిధిలో ఉంటాం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత స్థితి వీళ్ళు మారిపోయింది. గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు వీళ్ళకి.
అంతేకాదు వీళ్ళ ఆత్మీయ తండ్రి దైవజుడు మోషే గారు ఈ 12 గోత్రాలను ఆశీర్వదించాడు. కన్న తండ్రి, భౌతిక తండ్రి ప్రార్థన చేసి ఈ 12 గోత్రాలను ఆశీర్వదించిన విధానం 49వ అధ్యాయం ఆదికాండలో కనబడుద్ది. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో మనకి ఆ 12 గోత్రాల్ని ఆ పాస్టర్ గారు ఆశీర్వదించే విధానంలో 8వ వచన భాగం లేవీయుల గురించి అంటాడు. ఉమ్మిమ్ము తుమ్మిమ్ము ఊరిమ్ము నీ భక్తుని కలవు. తుమ్మిమ్ము ఊరిం అనే పరిక్రమ ద్వారా దేవుని చిత్తం తెలుసుకునేవాళ్ళు. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలని బైబిల్ చెప్తుంది. మన కనులు తెర్రబడాలని బైబిల్ చెప్తుంది. నూతన పరచబడాలని బైబిల్ చెప్తుంది. అంటే మనోనేత్రాలు వెలిగించబడిన జనం ఎవరు? వీళ్ళు మనోనేత్రాలు వెలిగించబడిన జనం. జాగ్రత్త నడుపులారా, మన మనోనేత్రాలు వెలిగించబడాలంటే ఒక అద్భుతమైన అనుభవాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ప్రభుని నేను కనులారా చూశానంటాడు పాస్టర్ గారని యెషయా గారు. అంటే రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం, బ్రతికున్నంత కాలం ప్రత్యక్షత లేదు, మనోనేత్రాలు తెరవలేదు, దేవుని చూసే కనులు యెషయా పాస్టర్ గారికి లేవు. ఎవరి ఉజ్జియా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16 రాజైన ఉజ్జియా స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడు. గర్వం. రాజైన ఉజ్జియా ఈక్వల్ టు గర్వం. గర్వము చాలా ప్రమాదకరమైంది. ఇశ్రాయేలు వారిని, యోధా వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములివే. ఆ 4 కొమ్ములు ఒక కొమ్మే. గర్వం. వీడికి ఎన్ని కొమ్ములు రా అంటాం. అంటే కొమ్ము గర్వానికి సూచనగా ఉంది. గర్వం చాలా ప్రమాదకరమైంది. గర్విస్తే దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా మనం ప్రవర్తించలేమని గడిచిన వారాలు మనం అధ్యయనం చేసాం. ఇంకో అనుభవం చూడండి. హోషియా పుస్తకం 13వ అధ్యాయం 6వ వచనం. హోషియా 13:6 త్వరగా. వారు తిని తృప్తి పొంది గర్వించి దేవుని మరిచారు. గర్వించి వాళ్ళకు మేత దొరికింది, తృప్తి పొందారు, గర్వించి దేవుని మరిచారు. జాగ్రత్తనండి, ఒక మాట చెప్తాను. గోవిందపురానికి ఒక ప్రవచనం నేను మాట్లాడుతూ వినండి. మీ పంటలు పండడానికి, మీ పంటలు పండకపోవడానికి కారణం ఒకటి ఉంది. ఒక దైవజుడిగా 15 సంవత్సరాలు మీ మధ్యలో ఉండి మీకు ప్రార్థిస్తున్న వ్యక్తిని నేను ఏదైనా పరిశీలన చేస్తే దేవుని వద్ద పరిశీలన చేస్తా. దాన్ని ఆధారం చేసుకొని వాక్యపూర్వకమైన ఆలోచన నీకు ఇవ్వడమే నా ధర్మం. సహజంగా మనిషికున్న స్వభావం ఏంటంటే, డబ్బులు బాగా వచ్చినాయి అనుకోండి, లేనిపోని జబ్బులన్నీ బయటపడతాయి. అవునా? కాస్త పంటలు చేతికొచ్చిన వ్యవహారం వస్తే, నేను ఈ పల్నాడు జిల్లా క్రైస్తవ ప్రాంతాలను మొత్తం అధ్యయనం చేయగా తేలిన ఫలితార్థం ఏందంటే, ఒకవేళ డబ్బులు చేతికొస్తే వాడు ఎనీ టైం మందుతో మత్తుడై ఉంటాడు. ఎంత కావాలరా? తీసుగా 500 అదే ఏంది మరి అది మరేంది మరి అదే ఏందే మరి అదే. చివరికి ఇటు మూతి నాగేది కుక్కన సంగతి ఇటు తెలియదు. కింద పడితే ఇటు మూతి నాగేది కుక్కన సంగతి ఇటు తెలీదు. ఇంకొక పైత్యపు ఆలోచన ఈ పల్నాడు జిల్లా వ్యాప్తంగా వచ్చినాయి అంటే డ్రామాలు, గానా, భజన. దేవుడికి డబ్బులు ఎత్తుంది, నువ్వు కొవ్వెక్కి న్యాసాలు వేయడానిక? లెక్కలేనితనంగా ప్రవర్తించడానిక? ఇక్కడ తినడానికి మేత దొరికింది, దేవుడు మేత ఇచ్చాడు, తిన్నారు, తృప్తి చెందారు. కడుపు నిండగానే దేవుణ్ణి మర్చిపోయారు. తెలియకుండా లెక్కలేనితనం ఏర్పడిపోయింది. నా ప్రార్థన ఒకటే, మీరు
వలస బాధితులు కాకూడదన్నది. మీరు నిలిచిన స్థలములోనే ఎండ మావిలో కూడా ఎడారిలో కూడా ఓటను పుట్టించిన దేవుడు మీకు కరువు కాలంలో కూడా పనిని కల్పించునుగాక. ఆమేన్. రేపేమి తిందుమని తలంచరాదు. ఎడారిలో ఓటను పుట్టించిన దేవుడు, జలధారను పుట్టించిన దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసునాథుడు. నీ చేతుల కష్టర్జితం నిత్యముగా నువ్వు అనుభవించాలి. మన గోవిందపురంలో పనిచేసేంత పనితనం మిగతా ఊర్లో లేదు. ఎందుకంటే వాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారులే. అరాకొర చదువు చదివి ఇటుకాను పనులు చేస్తున్న పనికి మాలిన బృందం అంతా కూడా ఏడుంది అంటే ఏడుంది. నేను భలే చూస్తా కష్టపడతారు. మరి కష్టచితం ఏమైపోతుంది? వాళ్ళు మేత దొరికింది తిన్నారు, తృప్తి చెందారు. ఏం చెప్పాలి వాళ్ళు? దేవా నీకు స్తోత్రం, నిన్ను నమ్మిన నా జీవితానికి ప్రభా నువ్వు ఇచ్చిన ఘనతయ్యా, స్తోత్రమయ్యా అని చెప్పాలి. గర్వించి దేవుడు మర్చిపోయారు. గర్వం దేవుణ్ణి మరిచేటట్టు చేస్తుంది. లెక్కలేనితనం, అహంకారం, పొగరబోతుతనం, అహంకార స్వభావం దేవుని మరిచేటట్టు చేస్తుంది. దేవుడు ఏమని బాధపడుతుందో తెలుసా? ఇర్మియా పుస్తకం 2:32, కన్యక తన ఆభరణములను మరచున, పెళ్లి కుమారి తన వడ్డాన్ని మరుస్తుందా? నా ప్రజలు, ఓ ఇర్మియా, ఓ గోవిందపురమా, నా ప్రజలు నన్ను లెక్కలేనన్ని సార్లు మరిచారు. ఎంత దారుణం అండి! లెక్కలేనన్ని సార్లు మరిచిపోతున్నావు. నువ్వు ఏది మరిచిపోయినా, తినడం మర్చిపోయినా, నిద్రపోవడం మర్చిపోయినా, తిరగడం మర్చిపోయినా, దేవుని మర్చిపోవద్దు. మర్చిపోవద్దు. ఆదివారం ప్రార్థన సంగతే మరిచిపోయేంత మరుపు, ఆ సాతాను ఆ మలుపు నీలో ఉండకూడదు. మేత దొరికింది, తిన్నారు, తృప్తి చెందారు, గర్వించి ఆయన వాళ్ళట దేవుని మరిచారట. దేవుడు అంటే వాళ్ళు మనం మర్చిపోయారు. దేవుని మరవద్దు. దేవుని మరిచిపోతే నష్టపోతాం. కీర్తనలు 9:17 అంటాడు, దుష్టులు దేవుని మరచువారు పాతాళం దిగిపోతారు. దేవుని మరిచావా నువ్వు పాతాళ అవసరమైపోతావు. ఒక ప్రతిష్ఠితుడు, నాజీరు చేయబడిన ఒక వ్యక్తి శాంసన్ దేవుని మరచి వేశ్యగా పిలబడుతున్న దెలీలా ఒడిలో నిద్రపోతున్నాడు. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19-20 వచనాలు చదివితే మాయబుచ్చింది. నీ బలం ఎక్కడ శాంసన్ అంటే అది ఏవేవో కథ చెప్తున్నాడు. శత్రువులతో కుమ్మక్కయింది. నువ్వు గనక అతగాడి బలం తెలుసుకొని నువ్వు నాకు చెప్పకపోతే నీ ఇంటిని నిన్ను లేపడేస్తాం. వారిని నువ్వు మర్యాదగా బుద్ధిగా మాతో కలిసి నువ్వు ఆ ప్లాన్ తెలుసుకొని మాకు చెప్తే నీకేది కావాలో తెస్తాం. రాజ్యంలో అర్ధభాగమే కాదు, ఏ స్థానం కావాలి ఇచ్చేస్తాం. ఇక భయపడిపోయి శాంసన్ నీ బలం ఎక్కడ? అతను అంటాడు, బూస్ట్ ఇస్ సీక్రెట్ మై ఎనర్జీ. కాదు కాదు కాదు, బూస్ట్ ఇస్ సీక్రెట్ మై ఎనర్జీ కాదు. ఏది నీ బలం? ఇదిగో పలానా ఆహారం కాదు 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 కాదు. చివరికి ఆమె విసికిస్తా ఉంటే
విసుగు చెంది, అక్కడ రాయబడి మాట, ప్రాణం విసికినందున చావగోరేను. మన ప్రాణం విసుగు చెందితే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాం. మన ప్రాణం విసుగు చెందితే ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోవాలనుకుంటాం. మన ప్రాణాలకు విసుగు చెందకుండా మన ప్రాణములను సేద తీర్చే దేవుడు ఆకాశమందున్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. విసిగిపోయానండి, నా జీవితంలో విసిగిపోయానండి, నేను బ్రతకనండి, చచ్చిపోతానండి. చావే శరణ్యం. ఎవరు చావును కోరుకోరు, చచ్చిపోవాలనుకోరు, బతకాలనుకుంటారు. కానీ ఎందుకు చావును కోరుతున్నావు? ఎందుకు చావాలనుకుంటున్నావు? చావును ఎత్తుకున్నావు అంటే ప్రాణం విసిగింది. నీ ప్రాణాన్ని విసిగింపజేసే ప్రయత్నాలు, ప్రయోగాలు సాతాను చేస్తాడు. నీ ప్రాణాన్ని తెప్పరలు చేసే, బలపరిచి, ఆదరించి, నడిపించే వ్యక్తి, ఏకైక వ్యక్తి నజరేయుడైన యేసు. హల్లెలూయా. దేవుని మాట మన మానసిక రోగానికి మందు. ఆమేన్. మానసిక రోగానికి మందు లేదురా అయ్యా, నువ్వు ఈ రకంగా ఆలోచిస్తే నువ్వు బాగు చేయలేడు రా నాయన, నీకు దండం పెడతామంటాం. కానీ నేనంట మానసిక రోగాన్ని మందు యేసయ్య మాట. దేవుని మాట నీ హృదయంలోకి చొరబడిందా, అది చొరబడిపోదట, చొచ్చుకుపోదట, హృదయాన్ని శోధిస్తుందట, నీ ఆలోచనలు శోధిస్తాడు. హెబ్రీ 4:12 చదవండి. నీ కీళ్లను, సర్వ అవయాలను శోధించుకుంటూ అది పనిచేయడం ప్రారంభిస్తుందట. అంటే ఆత్మీయంగా, శారీరకంగా రెండు పక్కల పనిచేసే రెండంచెల వాడి గల ఖడ్గం అని బైబిల్ పేరు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని మాటకున్న బలం అది. కానీ శాంసన్ దేవుని చేతిలో ఉండాలి, దెలీలా చేతిలోకి వెళ్ళిపోయాడు. జాగ్రత్త నడుపులారా. శాంసన్ అనుకున్నాడు నాలో బలం ఉందని. సడన్ గా అతన్ని గుండు కొట్టించే, తన బలమంతా కూడా ఆ శిరస్సు, ఆ తల వెంట్రుకలు ఉందని తెలుసుకున్న దెలీలా మెత్తగా నిద్రపుచ్చి మెల్లె గుండు కొట్టింది. సైతాన్ గాడు కూడా మనల్ని గుండు కొడతాడు, మనల్ని బోడి చేస్తాడు. గుండు కొట్టడం అవమానమా లేకపోతే ఘనత? మనకు మనం గుండు కొట్టించుకునేది వేరేది. సమ్మర్ గుండ్లు ఉంటాయిలే, అది పక్కన పెట్టండి. సమ్మర్ గుండ్ల కోసం నేను మాట్లాడతలే, అది సమస్య కాదు. నిన్ను గేలి చేసి ఏమార్చి నీ గుండు కొడితే అది అవమానమా ఘనత? అవమానం. ఇప్పుడు గుండు కొట్టించింది. శాంసన్ శత్రువు చేతగానే ఏ అని ఎజమేడట, లేచి ఒక ఊపేడట. బలాఢ్యుడు కదా, సింహబలుడు కదా, ఒక ఊపి ఇక అనగా నీకేం లేదు, తాళ్ళతో కట్టేసి లాగుతుంటే అర్థం కావట్లే, ఏంది నా బలం ఏది, నా బలం ఏది? బైబిల్ చెబుతుంది, దేవుడు యెహోవా సంసోన్ని ఎడబాసెను. దేవుడు సంసోనికి వేరైపోయాడు, వేరుగా అయిపోయాడు, దూరం అయిపోయాడు. అగాధం ఏర్పడింది, కళ్ళు ఓడబీకారు. జూలో జంతువులాగా షో పెడితే సంసోన్ చూడడానికి వస్తున్నారు. ఒరే వీడేనంటరా, ఆ రోజు రాత్రి ఆ పెద్ద గేట్ను ఓడబీకొని కొండ మీద పెట్టాడా, హెబ్రోను కొండ మీద, వీడేనంటరా, బలాఢ్యుడు అంటరా. అసలు పచ్చి దవడ ఎముకతో 1000 మందిని కొట్టిన హీరో వీడరా. మీరు గ్రాఫిక్స్లో చూసి మురిసిపోతారు. నా బైబిల్లో ఉన్నాడు సింహబలుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏదో గ్రాఫిక్ ఆడేదో పెద్దది ఎత్తేస్తాడు. అయ్యి బాబోయ్, బాహుబలి. అబ్బా ఏ బలి నీకు లేదు, స్తోత్ర బలి. నీ మొఖానికి ఏడిసింది బాహుబలి. హల్లెలూయా. చెప్పుకోవడానికి ఒరిజినల్ సింహబలుడు మా బైబిల్లో ఉన్నాడు. గ్రాఫిక్స్ లేవు, సెట్టింగ్ లేదు, దొరికిన కాడికి వేసి పడేశాడు. 1000 మందిని కూల్చాడంతే. అంతటి బలాఢ్యుడు సంసోన్. దైవ బలం అంత శక్తి కలిగింది. ఇతను కళ్ళు ఓడబీకేశారు, ఒక జూలో జంతువులా పెట్టేశారు. అందరూ షో చూస్తున్నారు. పక్కని పిలిచి, అయ్యా నేను ఈ స్తంభాలు కొంచెం చూపించను అనుకుంటా, కాస్త నీరసంగా ఉందంటే, ఆ దాగోను దేవత గుడి స్తంభాలని ఆ చేతికి తగిలిస్తే వెళ్ళి ఆ స్తంభాన్ని అనుకున్నాడు. ఎవరిని అనుకోవాలి? సంసోను దేవుని అనుకోవాలి. దేవుని ఆనుకున్న సంసోను 1000 మందిని హతమార్చగలిగాడు. బండ సందుల్లో నివాసం చేశాడు.
కానీ చివరికి దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకొని, బలాన్ని పోగొట్టుకొని, చివరికి దాగోను దేవత గుడి స్తంభాన్ని ఆనుకున్నాడు సంసోన్. ఓ సంసోనా, ఎక్కడ అనుకున్నావు నువ్వు? ఎవరు అనుకోవాలి నువ్వు? 28వ వచనం, విప్లవాత్మకమైన వచనం 16:28. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ మీ. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సంసోన్ని దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు. అద్భుతం. తన పట్ల దేవుని చిత్తం నెరవేర్చబడడం కొరకు తెగబడ్డాడు ప్రజల మీదకి. కారణం, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నేనంట, ఆయన జ్ఞాపకాల్లో మనం ఉంటే మనకు జ్ఞాపకార్థ కోటం పడదు. ఏ కోటం? ఎవరి జ్ఞాపకాల్లో ఉండాలా? లేకపోతే నీ ఆత్మశాంతి కలగాలని మా జ్ఞాపకాలలో, అబ్బా, వాళ్ళ జ్ఞాపకాలకి మిగిలిపోతావు నువ్వు. నేనంటాను, ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండాలి. ఎవరి జ్ఞాపకాల్లో? దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉంటే జ్ఞాపకార్థ కోటం పడదు త్వరగా. నీ ఫోటోకి దండేసి, నీకు ఇష్టమైన కూర వండేసి 10 మంది ఎగబడి తినిపోరు. ఎవరి జ్ఞాపకాలు ఉండాలి? ఆయన జ్ఞాపకాల్లో, దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలి. బైబిల్ చెబుతుంది, ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెబుతున్నాడు, లెక్కలేని సార్లు దేవుడు మర్చిపోయాం. నువ్వు నేను మర్చిపోయినట్టుగా దేవుడు మనల్ని మర్చిపోతే మనం ఇక్కడ బతకలేము. ఒక దైవజనుడిగా చెబుతున్నాను, నీ మేలు కోరి చెబుతున్నాను, ఏది మర్చిపోయినా దేవుని మర్చిపోవద్దు. అందుకని భక్తుడు అంటాడు, 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకాది. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను. రే సిన్నడా, ఏంది బాబాయ్ అరకట్టాలరా? వస్తావా? సర్లే వస్తాలే. ఎంత ఎత్తావు? అందరు అంత ఎత్తాలేరా? సర్లే బాబాయ్. చిన్నే కలుపు కళ్ళంట, వస్తావా? ఈరోజు కూడా ఎంతటి కూలి? రోజు కంటే 100 ఎక్కువ వచ్చేస్తా పోదా. 100 రూపాయల కాడే తేలిపోయింది మన భక్తి. అయ్యా, పాత్ర రాలేదులే పాస్టర్ గారు. అసలు రాలేదయ్యా అని అడిగితే, రాలేదులే పాస్టర్ గారు. నువ్వు రాలేదులేనే కదా అడిగేది ఆడ. మళ్ళీ దానికి ప్రశ్నకి ప్రశ్న అని అడిగా, రాలేదులే పాస్టర్ గారు. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకాది సమమౌనా. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకాది సమమౌనా. సంపద సిరి సంపద యేసయ్యా, నిన్ను గూర్చిన తలపులే నాకు. యేసయ్యా, నిన్ను గూర్చిన తలపులే నాకు. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని. స్వరమినాలని నీ స్వరమినాలని, స్వరమినాలని నీ స్వరమినాలని. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని. స్వరమినాలని నీ స్వరమినాలని. ఆడికి ఏంది ఎంత కాల్ చేసిపోతాం ఆ మనిషి అంటే, ఆటో వెళ్ళిపోతుంది బాబా, అందుకని ఉరుకుతుందా? చేర్చిగో, ఈ పాటకి నీ నడకి తేడా లేదు.
ఏంది పరుగు? నాకు అర్థం కాదు. పరుగా? గోవింద పరుగు. ఇది పరుగు అంటారా? ఎట్ట? ఏంది ఇది? టైం అయిపోతుంది, త్వరగా రావాలిగా. అబ్బే, ఆడే పాడుకుంటాడు, ఆడే చెప్పుకుంటాడు. ఆశీర్వాదాలు మేము ఇచ్చేస్తాం బాబా, మేము ఇచ్చేస్తాం బాబా. మేము ఆశీర్వాదాలు ఇచ్చేసి వచ్చేస్తాం. ఆడే పాడుకుంటాడు. ఇది పరుగు తీయాలి. దేనికి పరిగెడుతున్నావు నువ్వు? పింఛన్ కోసం పరిగెడుతున్నావా? మోసాలి. దేనికోసం పరిగెడుతున్నావు? బైబిల్లో చాలా మంది రకరకాల వాటి కొరకు పరిగెత్తారు. బిలామట డబ్బును ఆశించి పరిగెత్తాడు, డబ్బును ఆశించి పరిగెత్తాడు. నువ్వు దేనికి పరిగెడుతున్నావు? ఆ పరుగు ఉండకూడదంట్లే, ఆ పరుగు ఉండాలా. ఈ పురుగు బతకాలంటే ఆ పరుగు ఉండాలి. కాదంట్లే, అంతకంటే ఎక్కువగా దేవుని సన్నిధి కొరకు పరిగెత్తాలా. హల్లెలూయా. ఒక వ్యక్తి చేసిన పొరపాటు వల్ల భూమి నెరవిడిచి ఒక తోసుపోవులేక ఎగబడుతుంటే ప్రజలు మింగేస్తుంది. పట 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 పటమంటే తెగ నరుకున్నట్టుగా ఆ నేల ఎర్రగొట్టబడతా నేల చీలి మింగుతున్న మాత్రంగా ఇద్దరు కొడుకులు పరిగెడుతున్నారు. ఆ నేల అవి నెరవిడుస్తుంది. ఇంట్లోకి వెళ్ళి వచ్చేస్తుంది పాము వచ్చినట్టుగా. ఎట్టుపోయినా కూడా వాళ్ళమ్మ చెప్పేది, అరే చిన్నోడా, దేవుని సన్నిధి గొప్పదరా, దేవుని సన్నిధి విలువైందరా, దేవుని సన్నిధి భాగ్యమరా, ఆయన సన్నిధిలో ఉండాలరా. ఆ మాటలు గుర్తుకొచ్చి పరిగెత్తి ప్రత్యక్ష గుడారపు కొమ్మును ఎగబడి ఎగిరి పట్టుకున్నారు. ఆ నెరవిడిచే భూమి ఆగిందే. హల్లెలూయా. నిన్ను వెంటాడే శాపం, నిన్ను వేధించే రోగం, నిన్ను పట్టుకున్న కష్టం, అది పోవాలంటే దేవుని సన్నిధికి పరిగెత్తుకుని రా. ఆడ పరిగెత్తుకుని రావాలి దేవుని సన్నిధికి. ఆ పరుగు నీకుందా? కూరలో కరివేపాకు తీసి పక్కన వేస్తావే, అట్ట సింపుల్గా ఆదివారం తీసి పక్కన పెట్టేస్తాను. నా దేవుడు కూడా అలా చేస్తే నీకెన్ని జ్ఞాపకార్థ కోటలు పెట్టేయాలి. నేను భయపెడతలే, ఆలోచన చేయి. శాంసన్ అన్నాడు, ప్రభు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసి, రిమెంబర్ వన్ టైం, ఒక్కసారి చాలు, ఒక్కసారి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మట్టిలోకి వెళ్ళిపోతాం. సముద్రంలో పుట్టింది భూకంపం, సునామీ. దానికి ఏం పేరు పెట్టారు? సునామీ. ఇండోనేషియా ప్రాంతంలో ఒక కుటుంబం మందిరంలో ఉంది, మిగతా వాళ్ళందరూ ఇళ్లలో ఉన్నారు. సడన్ గా నెర విడిచిన ఆ భూమి బద్దలై సముద్రాన్ని అల్లకొలాలను చేస్తే అది సరిహద్దులు దాటగబడింది దేశం మీదకి. పట్టణాలు మునిగిపోతున్నాయి, రాత్రికి రాత్రే మంచాలు తేలిపోతున్నాయి. ఏమవుతుందో అర్థం కాక తల్లడిల్లిపోతున్నారు. కానీ ఆ మందిరంలో ఉన్న ఆ కుటుంబం మాత్రమే ఇండోనేషియాలో ఒక ప్రాంతంలో బ్రతికింది. దేవుడికి మహిమ కలుగునుగాక. నోట్ దిస్ పాయింట్. దీని అర్థం ఆలోచన చేయి. దేవుని మందిరంలో ఆ ఆశీర్వాదం నీకు అర్థమైతే, దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉంటే, నేను అంటాను ప్రతి ఆదివారం పూట 6 రోజులు కష్టపడు, 7వ రోజు బుద్ధిగా మర్యాదగా ఏం మాట్లాడదు, దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన ముఖ దర్శనం చేయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతా నీకు మేలే జరుగుద్ది. శుభ సూచకమైన ఆనవాళ్ళతో బయలుదేరుతావంతే. హల్లెలూయా. ఎదుర్కొంటాడు ఆయన నిన్ను. దేవుని సన్నిధి యొక్క ఆ విలువ, ఆ ప్రత్యక్షత అర్థం కావట్లేదు జనాలకి. ఎంత భాగ్యవంతులమండి మనం. నీ మధ్యలోని ఒక దేవుని సన్నిధి ఏర్పడింది. కొన్ని ప్రాంతాలు సువార్తకి వెళ్తా కదా దేవుని వాక్యం చెప్పడానికి. మా ప్రాంతంలో సరైన ప్రార్థనలు ఉండవన్న. మీ బంధువుల్లోని చాలామంది నాకు చెప్పారు, అసలు గోవిందపురంలో ఎంత భాగ్యవంతులయ్యా, నెల నెల ప్రార్థనలు జరుగుతాయంట కదండి.
మేము ఫోన్లో చూస్తున్నామండి, అసలు ఎప్పుడు చూసినా ఏదో కోటం పెడతానే ఉంటావు నువ్వా. మాకు ఆదివారం ఒక్కరోజు చర్చి తెస్తాడు, ఆదివారం పూటే, మిగతా రోజులు లేవు. మేము భక్తులు బలపడలేకపోతున్నాం, అందుకని పట్టణాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆదివారం పూట బరిగొడ్లని అవన్నీ పక్కన పెట్టి పిల్లల్ని సదమాయించుకొని రోడ్డు మీదకి వెళ్ళి ఆటో ఎక్కి ఆటో దిగి బస్సు ఎక్కి బస్సు దిగి సందుల్లో నడుచుకొని పోయి మళ్ళీ ఆటో ఎక్కి ఆటో దిగి మళ్ళీ ఆ కోట ముగించుకొని హడావిడిగా మళ్ళీ ఆటో ఎక్కి ఆటో దిగి నడుచుకొని మళ్ళీ బస్సు ఎక్కి బస్సు దిగి మళ్ళీ ఆటో ఎక్కి దిగి మరలా ఇంటికి వచ్చేపాటికి ఉండొకడు ఎడితే చెప్పండి, ఈ భలే వస్తాయిగా మనకి. ఉండొకడు ఎడితే లేకుండా ఒకడు ఏడ్చాడని ఓరకనే చెప్పాలి, మన మొఖాలను చూసి చెప్పేది. ఎంత భాగ్యం అండి. దేవుని సన్నిధిని పోగొట్టుకోకు, దేవుని మరచే పరిస్థితి వద్దు. కొంతమందికి ఆదివారం మన సంగతి కూడా గుర్తుంటలే, కానీ నల్ల కవర్ మాత్రం భలే గుర్తుంటుందండి. మనలో మన మాట, నల్ల కవర్ మాత్రం ఏందో మరి ఒక ఆత్మ వచ్చి లేపినట్టే ఆ నిద్ర మహమ్మడు వెళ్ళిపోతాడు. ఎత్తలే ఇంత వచ్చేస్తాడు, మళ్ళీ ఆడబెట్టి నిద్రపోతాడు. అసలు ఏం ఆత్మ నడిపింపండి. మరి చర్చి కూడా అట్టుంటే ఎంత బాగుంటుందండి. అదేగా నా ప్రార్థన, అదేగా నా బాధ. అమ్మా నా కష్టం కొంతమందికి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, నసగుండొచ్చు. ఏం నస పెడుతుండే పాస్టర్ వస్తున్నాగా తెప్పలు పడి వస్తుంటే ఏంది నాసా లేదు పాసా లేదు. నా బాధ బోధ ఒకటి, నువ్వు పరలోకంలో ఉండాలి. నువ్వు నన్ను తిట్టు ఏదని చెయ్యి, రేపొద్దున నువ్వు ఏదైనా అంటావు నేనేం మాట్లాడుకున్నాను అనుకో, కనీసం ఇవి కూడా చెప్పకుండా అనుకో, నువ్వు నరకని పోయావు అనుకో, మా పాట గారు అనవసరంగా నాకు ఏం చెప్పకుండా వదిలిపెట్టాడు, ఈ నరకంలో కాలుతున్నా, అయ్యగారు బతికాడు, లేకపోతే నోటికి వస్తున్నాయి కానీ పాస్టర్ గారు అయ్యాడు కానీ బతికాడు, లేకపోతే చెప్పేవాడు సంగతి. ఇంకా ఆడ కొరుక్కుంటూ ఉపయోగం అమ్మా. అదే చెప్పాను అనుకో, నీకు అర్థం కానప్పుడు కొంచెం బాధ అనిపి, అర్థమైనప్పుడు అయ్యా నువ్వు చెప్పిన మాటలేనైనా బతికించి, నువ్వు చెప్పిన మాటలను బతికించే. నేనేదో బాధగా అనుకున్నా కానీ తర్వాత అర్థమైంది అయ్యా అని. పరలోకంలో ఉన్నప్పుడు నీకు మధ్య మధ్యలో చార్లెస్ విన్నీ పాస్టర్ గారి గురికి వస్తాడు. ఆనందమే ఓహో ఆనందమే చెప్ప సఖ్యము కాని ఆనందమే. కొత్త పాట వేసుకో. మధ్య మధ్యలో అయ్యా పిన్ని పాస్టర్ గారు బట్టి వందనాలయ్యా. ఆనందమే పరమానందమే. కారణం ఎవరు? అరే దేవుడు, రెండు సేవకుడు. అబ్బాయి వందనాలు ఎంత భాగ్యం వచ్చిందయ్య బాబా. మూలలో ఉండిపోతారు అనుకున్నారు, వస్తారు రాదు తెలియకుండా పోయారు. అమ్మాయి భాగ్యం వచ్చిందయ్యా, నీకు వందనాలయ్యా. పాస్టర్ అయ్యా నువ్వు సల్లంగా ఉండ అంటావు, లేదంటే స్వప్నాథ్ సూర్య నీ నోరేసుకుంటే అంతే గాలిలో పోవడమే అన్నట్టు ఉంటాయి గాలి మాటలు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దేవుని సన్నిధిని మర్చిపోకండి. దేని మర్చిపోవద్దు? నేను చెబుతున్నా, దేవుని సన్నిధి మర్చిపోవద్దు. ఏది మర్చిపోయినా ఆదివారం, నేను విశ్వాసుకున్నప్పుడు ఆదివారం ఎప్పుడు వస్తుందని చూసేవాడిని. ఆదివారం వస్తే అదొక ఆనందం, అదొక సంతోషం. ఆదివారం ఇప్పుడే వచ్చిందా, మొన్నేగా ఆదివారం, మళ్ళీ ఈరోజు ఆదివారమా, మరి మొన్నేగా నల్ల కవర్ తిరగెత్తి మళ్ళీ ఇప్పుడు ఎందుకు అయ్యా అంటే అది ఉండాలి, అది ఉండకపోతే అట్టా, అది ఉంటేనే అప్పుడప్పుడు. మరి ఆదివారాలు అసలు చూసుకో, మాడిపోయిన మూగుడు వేసేసుకొని కొడతావు. ఇష్టముతో రావాలి. ఎలా రావాలి? పూణే నుంచి వచ్చిన పాస్టర్ కూడా మాట చెప్పి ఎట్లా రావాలి? మనం ఎట్లా రావాలా? కష్టంతో రావాలి, ఇష్టంతో రావాలా? ఇష్టముతో రావాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఒక చిన్న ప్లానర్ పాస్టర్ గారు, మీరు అన్నం ఎట్ట తింటారు? తింటాం? అడ్డం పడి తింటామండి. అడ్డం పడి సోలెడు 2 సోళ్ళు ఏత్తం లోపలికి, అంతే. నచ్చితే సొర్ర సోళ్ళు వేసి పడేస్తాం లోపలికి, అడ్డం పడి తినేస్తాం. కాదట కాదు. తినే తిండి
కొంచెమైనా తక్కువైనా ఇష్టంతో తినండి. ఎటా ఎంజాయ్ చేయండి. తినే ఆహారాన్ని ఎట్ట చేయాలి? నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇది రావట్లేదు, ఏది ఏది దీన్ని పగలగొట్టి దీని అంతు తేలుతా. అబ్బా, ఇష్టంతో తింటాం. అందుకనే బలం. ఇష్టంతో తింటామండి. ఎముకల్లో ఉన్న దాన్ని ఇష్టంతో జరుగుతాం. టేస్ట్గా ఉంటుంది. నేను తినలేనండి. నీకేం తెలుసు దాని టేస్ట్? నేను చెప్తా చూడంటే అసలు నువ్వు తింటుంటే పక్కన నువ్వు ఊరిపోద్ది అనమాట. అట్ట జరుగుతుంటావు ఇష్టంతో. ఎట్టా ఇష్టంతో. కష్టంతో అయితే నాకు వద్దామా, అన్నులు తింటావు, నాకు వద్దామా. మా రోణి పాట బడి అదే. మా రోణి ఎక్కడ తనులు తింటా అక్కడే తింటది. పెడితే కొంచెం నాకు వద్దామా, తన్నులు తింటావు సైతానా. డాడీ 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 ఏంది అంటే నాకు తినలేదు. తినకపోతే ఏం రాదు, ఓపిక రాదు. కష్టంతో అయితే తినలేము, ఇష్టంతో అయితే అది ఏదైనా మంచిగా తింటాం. దేవుని సందికి ఎలా రావాలి నువ్వు? కష్టంతోనే ఇష్టంతోనా? చెప్పాలి. ఇష్టంతో చెప్పట్లే, కష్టంగానే చెబుతున్నావు. ఇష్టంతో చెప్పాలా? 2 పీకి నవ్వుతూ మాట్లాడి, ఏమి నవ్వుతూ మాట్లాడతలే అన్నట్టు చెప్తుంటే నువ్వు 2 పీకి ఇష్టంతో ఎంత కష్టమండి. దేవుని సన్నిధిలో ఇష్టంతో రావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇది తండ్రి ఇల్లు. ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు, నా ఇల్లు. దేవుని కలుసుకునే స్థలం, దేవుని ముఖాన్ని చూసే స్థలం, ఆయన స్వరం వినే స్థలం. కనుక ఇష్టముతో రావాలి. ఆయన జ్ఞాపకాల్లో మనం ఉంటే, సంసోన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుక తాను బ్రతికిన కాలంలో శత్రువులు చంపిన సంఖ్య కంటే తాను చచ్చిపోతూ చంపిన వారి సంఖ్య అధికం అని రాయబడింది. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనం దేవుని మర్చిపోకూడదు. దేన్ని మర్చిపోయినా దేవుని మర్చిపోకండి. పనికి వెళ్ళేటప్పుడు టవల్ మర్చిపోతావా? పనికి వెళ్ళేటప్పుడు కత్తి వెళ్తావా? కొడవలు కాస్త కలుపు తీయాలి, కత్తి తీసుకెళ్ళిపోతావా? కత్తి తీసుకెళ్తావు. ఏది మర్చిపోయినా క్యారేజ్ మాత్రం మర్చిపో. అది 3 అర్ల క్యారేజ్ అయి ఉండాలి. దానికి పడాల్సిన సాల్తీలు పడితేనే ఇంట్లో వాళ్ళకి ప్రశాంతం, లేదంటే ఆడికి మనశ్శాంతి లేకుండా చేస్తాం. అది 3 అరల క్యారేజా. తింటాం కానీ ఎక్కువ, మళ్ళీ 4 గంటే మళ్ళీ బాగోదు, జనాలు దిష్టి తగులుద్ది, మళ్ళీ తిన్నది కూడా అరగదు. అందుకని 3 అరల క్యారేజ్ అది మాత్రం మర్చిపో. మంచిది. ఎట్లా దాన్ని మర్చిపోలేకపోతున్నామో దేవుని సన్నిధిని కూడా మనం మరవకూడదు. కల్లో కూడా మరవద్దు. దేవుని సన్నిధిలో ఆదరణ ఉంది, దేవుని సన్నిధిలో ప్రోత్సాహం ఉంది, దేవుని సన్నిధిలో ధైర్యం ఉంది, దేవుని సన్నిధిలో దీవెన ఉంది. దేవుని సన్నిధిలో నీ జీవితానికి కావలసిన ఆశీర్వాదాలు ముడిపడి ఉన్నాయి. హల్లెలూయా. నిందలకు రెట్టింపు ఘనతగా, బాధలను మరచిన కలగా. నిందలను రెట్టింపు ఘనతగా, బాధలను మరచిన. బైబిల్ చెప్తుంది, మీరు కళ్ళ కనిన వారి వలె ఉంటారు. ఎలా ఉంటారు? అసలు నేనేనా నా భర్తను మార్చుకోగలిగింది? నేనేనా నా జీవితం దిద్దుకోగలిగింది? ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదుట తారకలాడుతున్నా, దేవుని సన్నిధులు మనకు వస్తే, మనం నిందల్లో, బాధల్లో కృంగిపోతున్నప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు, వ్యాధంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుడు దాన్ని మరచు కలగా మారుస్తాడు. దేవుడిచ్చే మాట మరచు కలగా కనబడుద్ది. అందుకనే ఈ దైవజనుడు పాడుతున్నాడు. జఫన్యా గారు రాసిన ఒక అద్భుతమైన పాట ఇది. ఆ సేవకుడు తాను పడిన నిందల కోసం, అవమానాల కోసం ఆయన అంటాడు, మేము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సేవ చేస్తుంటే పచ్చి బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు,
సేవకురాలి నన్ను పచ్చి బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు. కొంతమంది యూట్యూబ్ కామెంట్స్లో బండగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ వినబడుతున్నప్పుడు, ఇవన్నీ కనబడుతున్నప్పుడు వీటన్నిటిని చూస్తా దేవుని సేవను, దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళాలి. ఒక మనుషుడు వల్ల అయితే కాదు, ఇది ఒక మనుషుడు వల్ల అయితే జరగదు. మనం సహించలేం, ఓర్చుకోలేం, భరించలేం, నేర్చుకోలేం, నిలవలేం, కనబడలేం, గెలవలేం. దేవుని సన్నిధి మనకు తోడైతే నిందలకు రెట్టింపు ఘనతగా బాధలను మరచిన కలగా, నిందలకు రెట్టింపు ఘనతగా నా బాధలను మరచిన కలగా, దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్ని ఇయ్యవా, నా దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్ని ఇయ్యవా, నా కొరకు ఎదురు చూసిన ప్రేమ, నా కొరకు పరుగెత్తిన ప్రేమ, నా కొరకు ఎదురు చూసిన ప్రేమ, నా కొరకు పరుగెత్తిన ప్రేమ, నా మీద పడి ముద్దాడినా ఈ కౌగిలిలో జీవింతును, నా మీద పడి ముద్దాడినా ఈ కౌగిలిలో జీవింతును, మగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకు స్తోత్రము, ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకు స్తోత్రము, నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నా కృప వీడి కోరంటివే, నా నిబంధన కొరగదంటివే, నా కృప వీడి కోరంటివే, నా నిబంధన తొలగదంటివే, నా కృప వీడి కోరంటివే, నా నిబంధన తొలగదంటివే, నా కృప వీడి కోరంటివే, నా నిబంధన తొలగదంటివే, నా కృప వీడి కోరంటివే, నా నిబంధన తొలగదంటివే. హల్లెలూయా. నిందలకు రెట్టింపు ఘనత, బాధలను మరచు కలగా మార్చే స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని మందిరావరణం. దేవుడికి మహిమ కలుగునుగాక. కమ్ టు ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో కనబడు, దేవుని సన్నిధిలో నిలబడు, దేవుని సన్నిధిలో ఉత్సాహించు, దేవుని సన్నిధిలో ఆనందించు, దేవునికి స్తోత్రం చెప్పు. నీ పరిస్థితులు మార్చబడిపోతాయి. నిందలను వందలుగా, శ్రమలను పరిశ్రమలుగా మార్చగలిగిన సామర్థ్యత కలిగిన కర్మాగారమే దేవుని మందిరావరణం. నిన్ను ధైర్యపరిచేది, నిన్ను దర్శించేది, నిన్ను బలపరిచేది, నిన్ను ఆదరించే స్థలం ఏదైనా ఉందంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి మర్చిపోకు, దేవుని సన్నిధి విడిచిపెట్టొద్దు. దేవుని సన్నిధిలో నడవడం నేర్చుకోండి, దేవుని సన్నిధిలో నిలవడం నేర్చుకోండి, దేవుని సన్నిధిలో కనబడడం నేర్చుకోండి, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడం నేర్చుకోండి. నా యొద్దకు వచ్చి ఏం చేయమన్నాడు ఆయన? నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను, నా కాడి సులువుగా ఉంటుంది కనుక నా యొద్దకు వచ్చి ఏం చేయాలా? ఓర్చుకోండి, నేర్చుకోండి, సమకూర్చుకోండి. నేర్చుకోండి, ఓర్చుకోండి, సమకూర్చుకోండి. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో భద్రపరచబడి ఉన్నాయి. ఒక దైవజనుడిగా మరొకసారి చివరిగా ముగింపుగా చెబుతున్న మాట,
దేవుని సన్నిధి విడిచిపెట్టే ఆలోచనలు అయితే చేయొద్దు. నా ప్రాణాలు పోయినా దేవుని సన్నిధి నేను హత్తుకొని ఉంటాను. కీర్తనగాడు అంటాడు, నా ప్రాణం మంటినంటుచున్నది, పాతాళంలో నీకు కృతజ్ఞత స్తుతులు వినబడవు. అంటే అర్థం ఏంటి? నేను స్తుతించాలంటే నీ సన్నిధిలోనే ఉండాలి. నా శరీరం ఆరోగ్యం పోగొట్టుకుంది, నా శరీరం క్షీణిస్తూ ఉంది, నా ఎముకలు భయంకరం బాధతో ఉన్నాయి, చాలా ఇబ్బందితో ఉన్నాను. పాతాళం నిన్ను స్తుతించదుగా, మన్ను నిన్ను స్తుతించదుగా. అంటే అర్థం ఏంటి? నువ్వు నన్ను బ్రతికిస్తే, నాకు జీవానిస్తే, నన్ను నిలబెడితే నీ సన్నిధిలో నేను ఉంటాను, నీ సన్నిధిలో నేను ఉంటాను. అందుకని కీర్తకాడు అంటాడు, చిరకాలం యెహోవా సన్నిధిలో నేను నివాసం చేస్తాను. దేవుని సన్నిధి యొక్క ప్రాధాన్యత ఎరిగాడు ఎవరో? దావీదు గారు. చివరిగా చూడండి ఒకసారి ఒక మాట, సాముయేలు 2వ పుస్తకం 7:29. కీర్తనకారుడు చేస్తున్న ప్రార్థన, దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబం నీ సన్నిధిలో ఉండునట్లుగా. ఒక రాజు అయిన దావీదు ఏమని ప్రార్థన చేయాలి? దయచేసి ప్రభువా, నా కుటుంబం నిత్యము ఈ భూమి ఉన్నంత వరకు, ఇశ్రాయేలీయులకి ఏలికగా ఉన్నంత వరకు ఆ సింహాసనం మీద నా వంశం ఉండాలయ్యా. నేను రాజవంశకుడిని కాదయ్యా. సౌలు కృపను పోగొట్టుకున్నాడు, నువ్వు నా కృపను చూపావు. నేను గొర్రెల కాపరిని, నా తండ్రి 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 రాజవంశకులు కాదు, కేవలం నీ కృప చేతని అవకాశం దక్కింది. ప్రభువా, నాతోనే ఈ స్థితి అంతరించిపోకూడదు. నా పిల్లలు 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 రాజ్య పరిపాలన చేయాలా అని ప్రార్థన చేయాలి దావీదు గారు. వాస్తవానికి దావీదు గారికి అర్థమైంది ఏంటంటే, అసలైన ఆశీర్వాదం ఇది కాదు. ఏది కాదు? ఏది కాదు? అసలైన ఆశీర్వాదం ఇది కాదు. ఏంది దావీదన్నా? అసలు ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు ఏమని ప్రార్థన చేస్తున్నావు? నా తర్వాత నా కొడుకు రాజు అవ్వాలయ్యా, తర్వాత వాళ్ళ కొడుకు అయ్యా, తర్వాత వాళ్ళ కొడుకు అయ్యా, మనవాళ్ళు 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 మనవాళ్ళు, నీ రాకడ పర్యాంతరం నా ఇంటి వాళ్ళే ఏలాలయ్యా, ఇంకోటి రాకూడదయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. స్వార్థపూరితమైన ప్రార్థన, సంకుచితమైన ఆలోచన. అసలైన ఆశీర్వాదం ఏమనుకుంటున్నాడు దావీదు గారు? చదవండి. యెహోవా నా ప్రభువా, నీ ఆశీర్వాదం ఉంది. 29, దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబం ఎక్కడ ఉండాలి? దయా, నా బిడ్డలు ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో ఉండాలయ్యా. నా పిల్లల 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 తరం నీ సన్నిధిలో ఉండాలి. అసలైన ఆశీర్వాదం అదే. అసలైన ఆశీర్వాదం మనం దేవుని సన్నిధిలో ఉండడమే. మరి ఎంతకు మించిన ఆశీర్వాదం ఏముంది? ఆశీర్వాదించబడితే భౌతిక ఆశీర్వాదాలు పొందుకుంటే, ఇప్పుడు పిల్లలు లేనప్పుడు తెగ ఏడ్చి ప్రార్థన చేస్తుంది ఒక అక్క. పిల్లలు పుట్టిన తర్వాత అలా ఇక ప్రార్థన ఉండదు, చర్చి ఉండదు, రాదు. అమ్మ ప్రార్థన రాడు. ఆడన్నయ్య పిల్లలతో సాలిపోతున్నా. ఎవరితో సాలిపోతున్నాడా? పిల్లలతో సాలిపోతున్నా. ఒకడేమో అర్జెంట్ అంటాడు, వాడు ఎమర్జెన్సీ అంటాడు, ఒకడేమో ముక్కు సీదేస్తుంటాడు. వాళ్ళ ముక్కు కడగలేక సాగుకొస్తుంది. ఏం పిల్లలో ఏందో, మా 5-6 పిల్లలు నాకే పుట్టారు. అప్పుడు దాకా నాకే పిల్లలు లేరయ్యా, నాకే పిల్లలు లేరే. ఇప్పుడు పిల్లలు పుట్టగానే ఈ మా 5-6 పిల్లలు నాకే పుట్టి చచ్చారు. మరి పుట్టకుండా ఉంటే బాగుండేదని దేవుడు అనుకున్నాడుగా. మరి నువ్వు వదిలిపెట్టావా? నాకు ఎత్తావా అన్నది అడ్డం తిరుగుతుంది. సరే సరదా తీర్చుకొని ఇచ్చాడు. ఇప్పుడేమో ఈ మా 5-6 పిల్లలు నాకే పుట్టారు, నా కర్మగాలి ఎక్కడ తగలడ్డా, నేను చేర్చి కూడా రాలేకపోతున్నానండి. వీడు స్నానం చేసి వదిలిపెడితే దుమ్ము చేసుకొస్తాడు వీడు. మళ్ళీ అంటే 2 దుమ్ము లేపుకుంటూ వాటి తెచ్చి మళ్ళీ నీళ్ళు పోసి ఆడు మళ్ళీ దుమ్ము కొట్టి తొలగొట్టి సరిపోతుంది. జాగ్రత్తనండి. వరాలు కాదు,
వరాలు ఇచ్చే ప్రదాత కావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వరాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వరప్రదాత మాతో ఉంటే ఆశీర్వాదం. ఆమేన్. ఒక రాజు రాజ్య ప్రజలందరూ పిలిచి, మీరు చాలా మంచోళ్ళు, చాలా అద్భుతంగా నన్ను ఆదరించారు, చాలా చక్కగా నా పరిపాలన అంగీకరించారు, చాలా మంచిగా అర్థం చేసుకున్నారు, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా నా దేశ ప్రజలు మీరు ఎక్కడ కూడా నన్ను పొరపాటుగా మాట్లాడలేదు, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, ఐ టూ మచ్ అని చెప్పి ఒక మాట చెబుతాడు. నా కాడ చాలా బంగారం ఉంది, చాలా ఆస్తులు ఉన్నాయి, మీరే చాలా ఇబ్బందుల్లో ఉన్నారని విన్నాను, అప్పుల్లో ఉన్నారని, సమస్యలు ఉన్నారని, ఇదిగో బంగారం ఎంత కావాలో అంత తీసుకోండి, వెండి ఎంత కావాలో అంత తీసుకోండి అని చెబితే, చూసుకో మా ఏరియాలో చింతకాయలు దొలగొడతారు. చింతకాయలు దొలగొట్టిన గాలికి చింతకాయలు రాలుతుంటాయి, ఒక్కొక్కడు సంచులు పట్టుకొని ఎగబడి వేసుకుంటూ ఉంటాయి. ఎంత దుమ్మొస్తే ఏదైతే మందాల దాంట్లో తర్వాత ఇంటికి వెళ్ళి దొలగొడదాం. చింతకాయలు, చింతపండు బ్యాచ్, దేవుడికి స్తోత్రం కలుగునుగా. చింతపండు చింతపిక్కల బ్యాచ్ అనమాట. గాలి వచ్చి రాలితే చాలు ఒక్కొక్కటి సంచులు వేసుకుని అంటపడతాడు ఏరుకొని పోవడానికి. ఏడుకుంటాం చింతపండు అని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక అట్ట ఎగబడి చూసుకో, ఒక్కొక్కటి 4-5 సంచులు, 10 సంచులు, 5 సంచులు చూసుకో, కుంభి పాకమే అడ్డం పడి కుమ్మేసుకుని పోతున్నాడు. ఒకడు మాత్రం అట్టకే చూస్తున్నాడు. రే నీకు సంచి లేదురా, ఏమి అట్ట చూస్తున్నావు, రే పోరా అని మొత్తం పడిపోతున్నారు. కాదు రాజా, మైండ్ తక్కువ లేవన్నా బాబు తీసుకుపో, ఇది సంచి వాడరా, సంచి వద్దు, మరేం కావాలి, నువ్వు కావాలి, నేను కావాలి. రే నన్ను కోరుకోవడం రా, నువ్వు నన్ను కోరుకోవడం రాజా, నువ్వు ఒకసారి మా ఇంటికి రావాలన్నాడు అంతే. నువ్వేళ్ళు ఒకరోజు మా ఇంటికి రాన్నాడు అంతే. రాజుగారు రావాలంటే ఎట్లా ఉండాలి రాయల్టీ? ముందల సైనికులు వెళ్తారు, రాజుగారు భోంచేసి ఈ రాత్రి అక్కడ పడుకోవాలి. కనుక ఏం చేయాలా, డైనింగ్ టేబుల్, డైనింగ్ హాల్ మొత్తం ఏసీ సెట్టింగ్, ఇప్పుడు పడుకోవడానికి రూమ్. అంటే తెలియకుండా రాజుగారు వస్తున్నాడే బడికి అన్నీ బాగు చేసి పడేసారు. ఎవరు ఖర్చు లేదు, ఎదగడ ఖర్చు లేదు. మొత్తం ఏడు పూరిపాకాస్త యంత్రభవనంగా మారిపోయింది. ఒక్కరోజు రాత్రి రాజుగారు ఆ ఇంట్లో ఉండడం కొరకు, అది అతను గారు కోరుకున్నాడు కనుక, రాజుగారు ఒప్పుకున్నారు కనుక ఒక్కరోజు రాత్రి కొరకు ఒక దాదాపు 2 నెలలు ప్లానింగ్ జరిగింది. ఈ మధ్యలో ఇల్లు శుభ్రం కట్టేశారు, పూరిపాక తీసేసి యంత్రభవనం కట్టేశారు, మొత్తం సెట్టింగ్. అంటే రాజుగారి ఇల్లు ఉన్నాడు, గద్దె పడేశారు అంతే. రాజుగారు వచ్చారు, అరే ఎందుకు నన్ను పిలిచా రాజా, మొన్నటి దాకా నాది పూరి కొంప, ఇప్పుడు యంత్రభవనం. ఊరిని దొంప దగ్గర నీ ఐడియా బాగుందిరా, ఈ ఐడియా ఎవడు సక్కలేదేందిరా, ఎవరెవరు ఇట్టయితే నెంబర్ 1 రా, రోజుకో ఇంటిపోతే చాలు, ఇక యంత్రభవనం కట్టేయడమేగా. ఈ కక్కుర్తి మందా అసలు నన్ను ఒక్కడు కూడా ఇంటికి కామలేదురా, తీసుకెళ్ళిపోమని అడ్డం పడిపోయారు. కానీ రాజా ఒకరోజు ఇంటికి పోయినారా అని పిలిచినోడు లేడు, పట్టుకుపోయారు, అమ్ముకున్నారు, దండి చేసుకున్నారు. సరే మొత్తం అయిపోయింది. ఇప్పుడు సరే నేను వచ్చాను, నీకు లాభం ఏంటి? ఏముంది రాజా, నాకు కొంచెం బంగారం ఎత్తానన్నాగా, ఇది నా లిస్ట్ అని చెప్పాడు. నువ్వు మామూలుడు కాదురా, అన్నం పెట్టినట్టు పెట్టి నిద్రపుచ్చకుండా ఏం చేస్తున్నావు, సొక్కలు చూపిస్తున్నావు, లిస్ట్ ఇచ్చాడు. ఇంకా ఎవరక్కడ, ఈ లిస్టులో ఉన్నాయి మొత్తం తెచ్చి ఈడు కొంపలు పెట్టండి, ఈ లిస్టులో ఉన్నాయి మొత్తం తెచ్చి ఈడు కొంపలు పెట్టండి, ఈ లిస్టులో ఉన్నాయి మొత్తం తెచ్చి ఈడు కొంపలు పెట్టండి. అంటే నా కొంప కాదు కానీ చూస్తాను, నువ్వు కొట్టుగడ్డిగా అర్థం కాలే. హల్లెలూయా. 6 పడుద్ది అనుకుంటే బంతి 4కి అయ్యింది. 100 కొడతాడు ఒక్కొక్కడు. 6 అయితేనే ఎల్ల తీసేవాళ్ళు. 6 కాదు 4 కొడిందా, అర్థం కాలే మ్యాటర్. అసలు ఆ రాజుగారు ఇచ్చిన ఆ బంగారం వైడ్యం ఎప్పటికైనా అయిపోద్ది. కానీ విషయం ఏంటంటే, రాజే నీతో ఉంటే, రాజుగారే నీతో ఉంటే, రాజులకు రాజే నీతో ఉంటే సర్వాధికైన దేవుడు సమృద్ధినిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ ఇంట్లోకి ఏం రావాలి? పొడిగేటట్టు ఉంది, ఇది తెగ్గొడదాం అనుకున్నా, ఇంకోటి వస్తున్నాడు మనలోకి. ఒబేదేదేమో అమ్మేలు గ్రంథం ఉన్నాడు, ఈయన వస్తున్నాడు, నన్ను కూడా చెప్పని, మరి ఈయన కోసం కూడా చెప్పేస్తున్నాడు మాటల. రాజుగారు దావీదు రాజుగారు మందసాన్ని తీసుకురావడానికి బయలుదేరాడు. క్రొత్త బండి వాడు సిద్ధపరిచాడు.
ఆ బండి మీద మందసం వేసి 6 అడుగులు వేస్తే నాట్యం ఆడుతూ వస్తున్నారు. సడన్గా ఒక చోట ఏమైందో తెలియదు, బండి కాస్త తిరగబడింది, మందసం పడిపోతుంది. వజ్జాన్న వ్యక్తి ఏగిరి అని పట్టాడు, బంతి పట్టాడు, 6 కొట్టే పట్టాడు. అమ్మాయ అనే లోపు ఎతగాడు కూడా అమ్మాయ మందసం పడలేదు అనుకున్నాడు, ఈడు పడిపోయాడు. అరే వజ్జా, అరే వజ్జా, వజ్జా లేడు, అయిపోయాడు. పడిపోయే మందసాన్ని పట్టుకుంటే అయిపోయాడా? వాహమ్మో, దీన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెడితే కొంతమందికి అదొక దేవుడు గుడి అయిపోద్ది. అపరూపంగా వచ్చి పిల్లలు పుసుకుని మందసాట పెట్టారు అనుకోండి, ఆడేమైపోతాడు? ఆడే చేస్తాడు. వామ్మో, ఎంత డేంజర్ ఇది, కరెంట్ కంటే ఘోరంగా ఉందిగా. ఊరయ్యా ఇది వద్దు, స్టాప్ ఇట్ అన్నాడు. ఏంది రాజంటే తేడాగా ఉందిరా, పుట్టుకునే పోయాడు ఒకడు. ఇంట్లో పెడితే పిల్లలు మా ఆడవాళ్ళు పుట్టుకుని చస్తారు ఒకడు. రోజుకు ఒక సమాధి కార్యక్రమం చేయాలి. వద్దు కానీ ఏడ పెడదాం ఎతకండి. లేనోడు పూరింటోడు ఎవడు ఉంటే ఆడి ఇంట్లో పెట్టేద్దాం. ఆడు పోతే పోయాడు. ఎదిగితే ఒబేదేదే మన ఇంటి వారు కనబడ్డారు. వాడే నంబర్ అష్టదరిద్రుడు అనమాట. ఏది చేసినా రివర్స్ కొట్టుద్ది. సిరిగిపోయిన సొక్క సరైన గుండీ లేని వస్త్రం వేసుకుని వచ్చాడు. ఎవడు రాయుడు? ఒబేదేదే అండి. ఎందుకు పట్టుకొచ్చాడు? ఏ క్లాస్ దరిద్రుడు వీడు. ఉన్నా ఒకటే, ఎలా సావాలనుకుంటున్నాడు వీడు, అప్పులు తీర్చలేక చచ్చిపోదాం అనుకుంటారు రాజా. వీడు కొంపలు పెడితే వాళ్ళే చేస్తారు. ఏది వాళ్ళే చేస్తారు. మంచోని పట్టుకొచ్చారు, తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టమన్నాడు. పెట్టారు. 6 నెలల తర్వాత ఒక ఇంట్లో మనం మందసం పెట్టాం. ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారా పోయారా ఒకసారి చూసిరండి అబ్బాయి అని రాజుగారు ఎంక్వైరీ పంపాడు. 6 నెలల క్రితం ఆ ఏరియా చూస్తే పూరిల్లు, వాన పడితే అడ్డంగా పడుద్ది ఇంట్లోకి. విమానం వస్తే బయటికి రావాల్సిన ఇంట్లోనే చూడవచ్చు. అంత నెంబర్ 1 ఇల్లు అనమాట. సన్ గ్లాస్ అనమాట. ఎండ పడిపోద్ది స్ట్రైట్గా, ఇబ్బంది లేదు. ఇంట్లో నుంచి విమానం చూడవచ్చు అనమాట. అంత అష్టదరిద్రుడు. ఏది చేసినా కలిసి రాదు. అలాగే తాగుబోతాడు కాదు, తిరిగిపోదు కాదు, కానీ ఏది చేసినా కూడా నష్టమే. ఏది చేసినా కలిసి రావట్లే. ఆ ఏరియాకి పోతే అసలు ఆ ఏరియాలో యంత్రభవనం ఉంది. మొత్తానికి ఈడు పోయి ఉంటాడు. ఈడింటిని ఎవడో ఖాళీ చేసి ఇల్లు కట్టుకొని ఉంటాడని పోయాడు. మొత్తాన్ని పోయాడు. కానీ మందసం ఆడుందో మళ్ళీ ఇది ఆడిపోతే తేడా పడుతుందిగా అని ఎంక్వైరీ కోసం పక్కోడికి వెళ్ళి, అయ్యా ఇక్కడ ఉండాలి అష్టదరిద్రుడు నిష్టదరిద్రుడు ఒబేదేదే ఉన్నాడా అంటే ఆ ఇల్లు అదా ఏంది ఇంత దూరం అంటే ఆడు స్టార్ తిరిగింది సార్, నక్క తోక దొక్కాడు సార్, ఆడు పట్టిందల్లా ఒరి దుంపదేగా తేడా పడుతుంది కదరా, దాన్ని ఆడ వదిలిపెట్టింది. అందరు పోతారనుకుంటే ఈ గ్యాపులు ఎంత ఆశీర్వాదం వచ్చేసిందా. అసలు కారణం ఏంటి? బైబిల్ చెబుతుంది ఒబేదేము ఇంట్లోనికి దేవుని మందసం వచ్చేసింది. హల్లెలూయా. దేవుని సన్నిధిని ఇంట్లోకి వస్తే దెయ్యాలు తిరుగుతాయా? డైలాగులు ఏంటి? ఎవరు రాత్రి గలగలగల అన్నాయి. దెయ్యాల కోటని కొంప. నువ్వు ఒక గడ్డు సైతంది, ఈ మెంటల్ దాన్ని పట్టింది దెయ్యం. ఏందన్నయ్య గారు పొద్దు గల్లు బాప్తీం తీసుకున్నావా? తీసుకున్నాను అయ్య గారు 33 సార్లు. 33 సార్లు తీసుకున్నావా? ఎంత మడిసి పెడితే తీసుకున్నావా? మరి బల్లది అయ్యా బల్ల అంటే మేమే తీసుకున్నామండి. బల్ల తీసుకుంటే ఇప్పుడు ఈ పాడు మొహంది అమ్మో బల్ల. ఏం వెరైటీ అండి. ఎంత దారుణం తీసుకునే వాళ్ళు మనలో కూడా ఉన్నారా? అబ్బో అయితే జాగ్రత్త. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక తేడా ఏమంటే దేవుని సన్నిధిని ఇంట్లోకి వస్తే దెయ్యాలు ఉంటాయా? ఏమంటే దరిద్ర అష్టనిష్ట దరిద్రుడు అనే ఒబేదేము ఇంట్లోకి మందసం వస్తేనే అసలు స్టార్ తిరిగిపోయింది. మరి దేవుని సన్నిధికి వస్తున్నావు. ఇప్పుడు దేవుని సన్నిధితో వస్తే నీ స్టార్ మారాలా, నీ స్థితి మారాలా, నీ పరిస్థితులు మారాలిగా. ఎక్కడే సిరుగొంగలు అక్కడే ఉంది. ఉన్నవరై అంటే ఉండలేక ఉన్నా అన్నట్టుగా ఉంది పరిస్థితి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఒక దరిద్రుడి ఇంట్లోనికి మందసం రాగానే అతని స్టార్ మారిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య నీలోకి వస్తే నీ జీవితం మారుద్ది.
యేసయ్య నీలోకి వస్తే నీ పరిస్థితులు మారుతాయి. అందుకనే యేసు నమ్ముకునేది. తెలియని వాళ్ళు అంటారు వీళ్ళు మత మార్పులు చేస్తున్నారు, జనాలు మాయబూస్తున్నారు, వాళ్ళకి మాయ మాటలు చెప్తున్నారు, వాళ్ళకి ఆ డబ్బులు దాచుకుంటున్నారని చెప్పి గోల చేస్తున్నారు ఒక బ్యాచ్. ఏమండి, దేవుని దగ్గరికి వస్తే తాగుబోతులు మారుతున్నారండి, దేవుని దగ్గరికి వస్తే దరిద్రులు మారుతున్నారండి, దేవుని దగ్గరికి వస్తే వాళ్ళ పరిస్థితులు మార్చబడుతున్నాయి. ఒకప్పుడు పనికి మానవాడి ఖర్చు పెట్టి ఎతగాడు నిష్ప్రయోజనకరమైన ఈ కుటుంబం ఈరోజు దీవించబడిన కారణం ఏంటి? దేవుని మందసం, దేవుని సన్నిధి వారి ఇంటిలో ఉంది. హల్లెలూయా. దేవుని సన్నిధిని పట్టుకో. ఒక్కలాగా వస్తే రెండో వ్యక్తికి వచ్చేస్తాడు పరిశుద్ధాత్ముడు. ఇద్దరు వచ్చారా మూడో వ్యక్తి, ముగ్గురు వచ్చారా నాలుగో వ్యక్తి, స్ప్రెడ్ అయిపోతాడు ఆయన. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిని మోసుకొని పోతే నీ ఇంట్లో దెయ్యాలు కాదు, దరిద్రం కాదు, చీకటి కాదు, ఏది ఉండదు. అన్ని మర్యాదగా సర్దుకొని బయటకు వస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒక ఊరికి వెళ్ళా, మీటింగ్ పెట్టా. లాస్ట్లో దెయ్యాలు పట్టి తమాదం పడ్డారు. ఒక దెయ్యం పెట్టిన ఆమె పైకి లేపి, సాతానా చెప్పండి. అయ్యా నేను పారిపోదాం అనుకున్నాను అయ్యా, నీ కారు సౌండ్నే ఈ ఏరియాలో ఉన్న దెయ్యాలు పోతుంటే ఏడకి పోతున్నారని అడిగిందట. ఏంటి దెయ్యం ఏడకి పోతున్నారు అడిగితే, అది ఆయన వస్తున్నాడు, దొరికితే వాయిస్తాడు, అందుకని పోతున్నాను. నేను ఆ సేవలో భలే ఆశ్చర్యం అన్నాను. ఇది భలే ఆశ్చర్యం అనిపించింది నాకు. అంటే దేవుని సన్నిధితో ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో నా దెయ్యాలు సర్దుకొని పోతాయా? నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ గోడ మీద కూర్చొని కాళ్ళు చూస్తున్నా, ఏం చేస్తావులే అని. నేను వెళ్ళిపోయే లోపు నేను పట్టా, దీనికి టకీమని చేయి పెట్టావు, డాముని కింద పడ్డా, దొరికా. మర్యాద పోతావు బాగుంటే పోకుండా ఏం చేస్తానయ్యాడా, పోతా పోవాల్సిందే. దేవుని సన్నిధిలో ఉన్న బలం అది. దేవుని సన్నిధి నీతో వస్తే దెయ్యాలు పారిపోతాయి, దరిద్రం పోద్ది, చీకటి పోద్ది, రోత పోద్ది, నీ చండాల బ్రతుకు పోద్ది. నువ్వు ప్రకాశిస్తావో, నీ జీవితం మైమర్చిపడిపోతుంది, నీ జీవితం దేవుడు కడతాడు. అది ఆయన సన్నిధిలోనే సాధ్యం. ఒక దైవజనుడికి కోరుతున్నాను, దేవుని సన్నిధిలో నిలవడమే కాకుండా ఆయన సన్నిధిని పట్టుకుని వెళ్ళిపో. నేను దేవుడు ఆశీర్వదించును గాక. త్వరగా మోకరించండి. ఒక్క మాట. నా వలన నష్టమే కలిగినా, అవమానములే కలిగించినా, నా వలన నష్టమే కలిగినా, అవమానములే కలిగించినా, నా మీద పడి ముద్దాడినా, నీ కౌగిలిలో చీలుతును. నా మీద పడి ముద్దాడినా, నీ కౌగిలిలో, నా కొరకు ఎదురు చూచిన ప్రేమ, నా కడకు పరుగెత్తిన ప్రేమ, నా కొరకు ఎదురు చూచిన ప్రేమ, నా కడకు పరుగెత్తిన ప్రేమ, నీ కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష్యమిచ్చావు. నీ కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష్యమిచ్చావు. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నీ దయగల సహాయాన్ని కోరుతున్న కృపనివ్వండి నాయన. నిజమే, నీ సన్నిధి లేని క్షణాలు నాకు ఉండకూడదయ్యా అని మోషే ప్రార్థించినట్టుగా ప్రార్థన చేయి.
నీ సన్నిధి లేకుండా వెళ్ళనయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ సన్నిధి లేని క్షణాలు నాకు ఉండకూడదు ప్రభు అడుగు. నువ్వు నాతో రావయ్యా, నువ్వు నాతో ఉండు నాయనా, నా ఇంట నీ సన్నిధి ఉండాలయ్యా, నాలో నీ సన్నిధి ఉండాలి ప్రభు అడుగు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి.